అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీ మొత్తం మెథడాలజీలో ఉన్న సిలబస్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మెథడాలజీకి మనకు 6 మార్కులు ఉంటాయి. మొత్తం తెలుగు సబ్జెక్ట్ సంబంధించి పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, 30 మార్కులు ఉంటాయి. అందులో 24 మార్కులు సబ్జెక్ట్ ఉంటుంది, 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది, బోధనా పద్ధతులు. ఇది పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా మెథడాలజీ నోట్స్ తయారు చేయడం జరిగింది. రెండింటికి కూడా సేమ్ సిలబస్. ఒక్కసారి సిలబస్లోకి వెళ్దామండి. సిలబస్లో ఏమేమి ఉందంటే భాష గురించి ఉంది, మాతృభాష గురించి ఉంది. భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, భాషలో ఉండేటటువంటి వివిధ భావనలు, స్వభావం, ఈ భాషను తరగతి గదిలో ఎలా అన్వయిస్తాం మనం, అంతేకాకుండా భాష నైపుణ్యాలు, భాష ద్వారా మనం ఏం సామర్థ్యాలు సాధించాలి, తరగతి గది అన్వయం, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు. అంటే ఏ ప్రణాళికను వాడితే విద్యార్థులకు అర్థమవుతుంది, అసలు తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి ఏమేం ప్రణాళికలు ఉంటాయి అనేటివి, సాహిత్య ప్రక్రియలు, ఏ ప్రక్రియను ఎలా బోధించాలనేది, బోధనలో ఆధునిక ధోరణులు, బోధనాభ్యసన సామాగ్రి ఏం వాడాలి, అంతేకాకుండా మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇది CCE. ఇది మనకు మనకు తెలంగాణలో ప్రస్తుతం అమలు పరుస్తున్నటువంటి ప్రణాళిక, మూల్యాంకన ప్రణాళిక. ఇవన్నీ సిలబస్లో ఉన్నాయండి. ఇవి 7 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో మనం 4 టాపిక్స్ డిస్కస్ చేస్తాము. ఇది పార్ట్ 1. మిగతా 3 టాపిక్స్ పార్ట్ 2 వీడియో నేను పెడతానండి. ఒకసారి చూద్దాం. భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం. భాష అనేది మొట్టమొదట మౌఖికంగా కొనసాగేటటువంటి సంకేత ప్రక్రియ. భాష పుట్టినప్పుడు అది మౌఖికంగా ఉంది, అంటే డైరెక్ట్ అది లిపిగా లేదు, పుట్టినప్పుడు మౌఖికంగా ఉంది కాబట్టి ఇది మౌఖికంగా కొనసాగే సంకేత ప్రక్రియ అన్నమాట. భాష అనే ధాతువు నుండి, సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష అంటే ఏంటంటే భాషింపబడి ఉన్నది అని అర్థం. ఇది మీకు ఇక్కడ ప్రశ్న ఎలా రావచ్చు అంటే భాష అనేది ఏ ధాతువు నుండి పుట్టింది, భాష్, భాస్, బాస్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. భాష్ అనే ధాతువు నుండి పుట్టింది. భాష నిర్వచనాలు చూడండి ఒకసారి. అంటే భాషించబడేది భాష. భాష అంటే ఏంటంటే వాక్కు అనమాట, వాక్కు, మాట, భాష. ఇది ఒకసారి నిర్వచనాలు చూడండి. నిర్వచనాలు ఒక్కటి మనకు వచ్చే అవకాశం ఉందండి. నిర్వచనాలలో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చిన్న ట్రిక్స్ చెప్తాను మీకు. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష, సఫైర్. ఇది యాక్చువల్గా రెండో టాపిక్ అండి. మొదటిది మాతృభాష బోధనా లక్ష్యాలు, ఇది రెండో టాపిక్. ఇది నేను ముందు ఎందుకు తీసుకున్నాను మీకు అంటే, ఇందులో నుండి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక బిట్ వస్తుంది. ఇది నిర్వచనాల్లో కానివ్వండి, భాషకు సంబంధించిన లక్షణాల్లో కానివ్వండి, ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. ఇది స్టార్టింగే పెడితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు ఒక బిట్ వస్తుంది అనే ఉద్దేశంతో, దీన్ని బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇది మొదలుగా నేను పెట్టడం జరిగింది. ఏమంటున్నాడు సఫైర్? ఏమంటున్నాడంటే సఫైర్ భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అంటున్నాడు. సఫైర్, వినిమయం, ఈ రెండు గుర్తుపెట్టుకోండి పదాలు. సఫైర్, వినిమయం అని గుర్తుపెట్టుకోండి, లేదా ఉద్వేగాలు, కోరికలు, సఫైర్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకొక డెఫినేషన్లో ఈ పదాలు రాలేదు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. భావ వినిమయంలో, ఎందుకంటే డెఫినేషన్ను ఏమి మార్చి ఇవ్వడు, ఉన్నది ఉన్నట్టే ఇస్తాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్, భాష అనంతమైన వాక్యాల సముదాయం. ఎంఎన్ బాక్ అంటాడు, ఎంఎన్ బ్యాక్. ఈయన గ్రంథం ఏంటంటే ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామర్. ఎంఎన్ బ్యాక్ గ్రంథం. భాష అనంతమైన వాక్యాల సముదాయం. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే వాక్, బాక్ అట్లా గుర్తుపెట్టుకోండి. వాక్యాలు బాక్, అనంతమైన వాక్యాలు అని ఎవరన్నారు? ఎంఎన్ బ్యాక్ అన్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష. ఏమన్నాడు ఒకసారి చూడండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి,
సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష. స్టట్వర్ట్ అన్నారు. స్టట్వర్ట్ లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథం. ఒక్కొక్కసారి గ్రంథాలు కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. లింగ్విస్టిక్ చేంజ్, స్టట్వర్ట్. ఇక్కడ ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామర్, ఎంఎన్ బ్యాక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిర్మాణ సౌష్ఠవం అని పెట్టుకోండి. నిర్మాణ సౌష్ఠవం అనే పదము ఇంకా ఏ డెఫినేషన్ లో లేదు. నిర్మాణ సౌష్ఠవం స్టట్వర్ట్, నిర్మాణ సౌష్ఠవం స్టట్వర్ట్, లేదంటే సౌష్ఠవం స్టట్వర్ట్, సౌష్ఠవం స్టట్వర్ట్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. నేను ఈ పీడిఎఫ్ కూడా మీకు మెయిల్ చేస్తానండి. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ నింపితే ఈ పీడిఎఫ్ నేను మీకు మెయిల్ పంపిస్తానండి. మీరు నిశ్చింతగా జిరాక్స్ తీసుకొని ఈ వీడియో ముందు పెట్టుకొని వరుసగా మీరు చదువుకుంటూ వెళ్ళొచ్చు. 6 మార్కులు ఎక్కడ పోవు. తర్వాత ఏమంటున్నాడు ఇంకొకటి చూడండి. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. యాదృచ్ఛికం అని పెట్టుకోండి. యాదృచ్ఛికం, హ్యూగ్స్. యాదృచ్ఛికం, యూగ్స్. దీన్ని యూగ్స్ అని చదువుకోండి. యూగ్స్ అని చదువుకోండి. యూగ్స్ అని చదువుకున్నారనుకో, ఇక్కడ యా, ఇక్కడ యు, యా యు, యా యు, యాదృచ్ఛికం యూగ్స్, యాదృచ్ఛికం యూగ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. వీరి గ్రంథం ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథం. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథం యూగ్స్ది. యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని వీరు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇంకా ఇవి ఒక 5-6 ఉంటాయండి. ఇవి తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఒక్కటి రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో. మానవులు ఒకరినొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష. సైమన్ పాటర్. ఇక్కడ కూడా యాదృచ్ఛిక ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కూడా యాదృచ్ఛిక ఉంది, మనం యూగ్స్ అనుకున్నాం. ఇక్కడ సైమన్ పాటర్ ఏం చేయాలి, మనం అర్థవంతమైన అని పెట్టుకోండి. అర్థవంతమైన. సైమన్ పాటర్ మనకు అర్థవంతం అవుతున్నాడు, అర్థం అవుతున్నాడు. ఇది మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథం. అర్థవంతమైన సైమన్ పాటర్, మోడర్న్ లింగ్విస్టిక్స్. ఇట్లా మీరు 3 కాంబినేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఒక 4-5 సార్లు చదువుకుంటే అయిపోతుందండి. వీటిని చదువుకొని మధ్య మధ్యలో వల్లె వేసుకుంటుండాలి, మధ్య మధ్యలో దాన్ని గుర్తు చేసుకుంటుండాలి. అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనులు, సైమన్ పాటర్. ఓకే. నెక్స్ట్, వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. సంక్లిష్టం, హ్యాకెట్. సంక్లిష్టం, హ్యాకెట్. సంక్లిష్టం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, కాన్ఫ్లిక్ట్ అంటాం. కాన్ఫ్లిక్ట్, హ్యాకెట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సంక్లిష్టం అంటే కాన్ఫ్లిక్ట్ అంటాం. కాన్ఫ్లిక్ట్, హ్యాకెట్, సంక్లిష్ట వ్యవస్థ. వీరి గ్రంథం ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్ట్. మోడర్న్ హ్యాకెట్ అనుకోండి. మోడర్న్ హ్యాకెట్. కోర్స్ ఉంటే హ్యాకెట్. ఇక్కడ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఉంది. మరి ఈ ఎవరు, సైమన్ పాటర్ రాసింది. ఇక్కడ కోర్స్ అనుకోండి. కోర్సు, హ్యాకెట్. హ్యాకెట్ అనేది ఒక ప్యాకెట్ కోర్సు. ఈ కోర్సులో ఒక ప్యాకెట్లో పట్టేటంత కోర్సు అది సంక్లిష్టంగా ఉంది. అది హ్యాకెట్ రాసింది. హ్యాకెట్, ప్యాకెట్, కాన్ఫ్లిక్ట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అన్నది ఎవరంటే వ్యాకరణకారులు. అంటే ఇక్కడ ప్రకృతి ఉంది, ప్రత్యయాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, మనకు వ్యాకరణలో ఉంటాయి. కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి. వ్యాకరణకారులు ఏమన్నారు, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అన్నారు. నెక్స్ట్ చూడండి. భాష అంటే పదాలు, వాటి అర్థాలు, అర్థవంతమైన పదాల సమూహమే భాష. నిఘంటుకారులు. నిఘంటువులు ఏముంటాయి, మనకి పదాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి, దానికి ఉదాహరణలు కూడా ఉంటాయి. కాబట్టి నిఘంటుకారులు అన్నారు అనమాట. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనం తప్పదండి, ఇది కోడ్ రూపంలో చేసుకొని ప్రకృతి ప్రత్యయాలన్నీ వ్యాకరణంలో ఉంటాయి కాబట్టి వ్యాకరణకారులు. పదాలు, అర్థాలు ఎక్కడ ఉంటాయి, నిఘంటువులు ఉంటాయి కాబట్టి నిఘంటువు. నెక్స్ట్ చూడండి. ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష. ఆల్రెడీ మనకు సంక్లిష్ట వచ్చింది, హ్యాకెట్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి, మీరు జాలావలయం అని పెట్టుకోవాలి. ఎవరు రాసింది, ఏ గ్రంథంలో ఉంది, లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ గ్రంథంలో ఉంది. ఇది ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయమే భాష అని. నెక్స్ట్, మానవులు భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తియే భాష. మేధాశక్తి, కాంత్ అని పెట్టుకోండి. మేధాకాంత్, 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 మేధాకాంత్ అంటే ఈజీ. వీరి అభిప్రాయం ప్రకారం భాష అనేది ఏంటంటే సార్వజనీనమైనది. ఇది ఇంపార్టెంట్. భాష అనేది సార్వజనీనమైనది. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. భాష అనేది సామాజికమైనది, సార్వజనీనమైనది.
భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ప్రత్యేక గుర్తుపెట్టుకోండి, నోమ్ చామ్స్కీ. ఈయన వెరీ 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 ఇంపార్టెంట్ అండి. భాషకు చాలా సేవ చేసినటువంటి వ్యక్తి నోమ్ చామ్స్కీ. ప్రత్యేక వ్యక్తి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక వ్యక్తి నోమ్ చామ్స్కీ అట్లా గుర్తుపెట్టుకోండి. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం కలిగిన విషయం కాదు. సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనయో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ. మానవ సంబంధాలు అని గుర్తుపెట్టుకోండి. మానవ సంబంధాలు ఎవరు? కృష్ణస్వామి, ఎస్కే వర్మ, వీళ్ళిద్దరు మానవ సంబంధాలు కలిగి ఉన్నారు. ఇద్దరు వర్మ స్వామి మానవ సంబంధాలు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్, మనస్సులోని భాషా పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. రామచంద్ర వర్మ అన్నాడు. పరంపర గుర్తుపెట్టుకోండి. రామచంద్రుడు మనకు భాషా పరంపరను ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు ఒక 7-8 ఉన్నాయి. ఈ 7-8 ఒక పేపర్లో, నేను లాస్ట్లో ఒక పేపర్లో రాసి పెడతాను. దాన్ని జిరాక్స్ తీసుకోండి. ఏ కోడ్కు ఏందనేది నేను రాసి పెడతాను. దాన్ని జిరాక్స్ తీసుకొని 1-4 సార్లు చదివారంటే మీరు ఈజీగా వీటిని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. భాష లక్షణాలు చూడండి ఒకసారి. భాష లక్షణాలు ఏంటంటే, ఒకటి, భాష అనేది యాదృచ్ఛికం. యాదృచ్ఛికం అంటే ఏంటంటే, ఈ పదాల ఎంపిక అనేది యాదృచ్ఛికం. ఒకసారి నిర్ణయించిన తర్వాత, అంటే ఆ పదాన్ని ఒకసారి నిర్ణయించిన తర్వాత ఆ పదం అలాగే ఉంటుంది, మారదు. ఇప్పుడు ఉదాహరణకు బల్ల, పుస్తకం, కలం, ఇట్లా రకరకాల పదాలు ఉంటాయి కదా. ఈ పదాలు మారవు ఇంకా. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం పుస్తకం అనే పదం వాడుతున్నాం. దీన్ని బల్ల అని అనుకోవచ్చు కదా, బల్లను పుస్తకం అనుకోవచ్చు కదా. కానీ ఒకసారి మొదటిసారిగా ఎవరైతే ఈ దానికి ఆ పదం అంటే పుస్తకం అనే దానికి పదాన్ని నిర్ణయించారో అది అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది అనమాట. యాదృచ్ఛికంగా దానికి ఒక పేరు పెట్టిండ్రు, ఆ పేరు అలాగే కంటిన్యూ అవుతుంది, ఇక మారదు. ఇప్పుడు పుస్తకం అనే పేరు వేరే దేనికి పెట్టినా కూడా మనకు పుస్తకం రూపమే గుర్తొస్తుంది. పుస్తకము, పేజీలు, అక్షరాలు ఈ రూపమే గుర్తొస్తుంది. అంటే ఇది భాష అనేది యాదృచ్ఛికం. అంటే యాదృచ్ఛికంగా పెట్టిన పదాలు కాలక్రమేణా వారసత్వంగా తరాల పాటు అలాగే మారకుండా ఉంటాయి అనేది యాదృచ్ఛికం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ రూపంలో మనకి ఇస్తాడు అనమాట. ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే ఉదాహరణ రూపంలో ఇస్తాడు. ఎలా అడగొచ్చు అంటే, ప్రశ్న, ప్రాచీన కాలంలో బల్ల అనే ఒక వస్తువుకి బల్ల అనే పేరు పెట్టారు. విద్యార్థి ఏమడుగుతున్నాడు, దానికి బల్ల అనే పేరు పెట్టినప్పుడు ఇప్పుడు మనం మార్చి దానికి పుస్తకం అనే పేరు పెట్టవచ్చు కదా అని ఉపాధ్యాయుడిని అడిగాడు. అప్పుడు ఈ సందర్భంలో భాష అనేది భాష అనేది ఏ లక్షణాన్ని కలిగి ఉందని నీవు విద్యార్థికి వివరిస్తావు అలా అడుగుతాడనమాట. అది యాదృచ్ఛిక లక్షణాన్ని కలిగి ఉంది. భాష అనేది సామాజికం, అంటే సమాజంలో వ్యక్తుల పరస్పర భావ వినిమయానికి ఉపయోగపడుతుంది. సమాజంలో భాష లేనిది ఏది జరగదు. భాష తప్పనిసరిగా సమాజంలో ఉండాల్సిందే. అంటే ఇక్కడ సంస్కృతిని పెంపొందించి కొత్త తరాన్ని తీసుకురావడం, అభివృద్ధి పరిచే సాధనంగా భాష ఉపయోగపడుతుంది. భాష అనేది సంకేత సముదాయం. అంటే సంకేతాలు అంటే భాషలో సంకేతాలు ఉంటాయి. సంకేతాలు అంటే ఏంటంటే ధ్వనులు, రేఖాచిత్రాలు, వివిధ రకాల ధ్వనులు, ఇవన్నీ కూడా యాదృచ్ఛికమైనవే. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని స్వీకరిస్తున్నాం. ఈ భాషలో ఉండే సంకేతాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు కుక్క బౌ బౌ అంటుంది. ఎందుకు కోడిలాగా కూకు అని ఎందుకు అనదు, కొక్కు అని ఎందుకు అనదు? కుక్క బౌ బౌ అన్నప్పుడు మనము బౌ బౌ అనగానే కుక్క మనకి ఎందుకు గుర్తొస్తుంది అంటే సంకేతం. అది బౌ బౌ అనే సంకేతాన్ని వదిలింది కాబట్టి మనకి ఏంటంటే బౌ బౌ అనగానే కుక్క అనేది గుర్తొస్తుంది. భాషలో ఈ రకమైన సంకేత సముదాయాలు ఉంటాయి. నెక్స్ట్, భాష అనేది వ్యవస్థీకృతమైనది, నిర్మాణాత్మక లక్షణాలు కలిగి ఉండేది. ఎందుకంటే ప్రతి భాషలో కొన్ని నిర్దిష్ట నియమాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా సరే ఆ నియమాల ప్రకారమే అది నడుచుకుంటుంది. ఆ నియమాలు లేకుండా అది ఉండదు. ఏదో ఒక నిర్మాణ సూత్రం ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో కర్త, కర్మ, క్రియ. అదే ఇంగ్లీష్లో అయితే కర్త, క్రియ, కర్మ. అర్థమవుతుంది కదా? తెలుగులో కర్త, కర్మ, క్రియ ఉంటుంది. అది ఇంగ్లీష్లో అయితే కర్త, క్రియ, కర్మ ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది.
అంటే ఆ రకంగానే ఆ భాష నిర్మాణం జరిగింది, ఆ రకంగానే అది భావ వినిమయంలో సమాజంలో మనగగలుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇంగ్లీష్లో మనం కర్త కర్మ క్రియను ప్రవేశపెట్టి బలవంతంగా చొప్పించామనుకోండి, అది మనలేదు, అది బతకదు. భాష పరిణామశీలి, ఒక రోజులో సృష్టించింది కాదు భాష అనేది. అంటే ఇది రాను 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 ఏంటంటే మార్పులకు గురవుతూ ఇది సమాజంలో సంప్రదాయాల ద్వారా అభివృద్ధి చెందుతూ మార్పులకి గురవుతూ ఇది పరిణామం చెందుతూ నూతన పోకడలను తనలో కలుపుకుంటూ పరిణామంగా మారుతుంది. అంటే ఉదాహరణకి ప్రాచీన కాలంలోని అక్షరాలు నేటి అక్షరాలు తేడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. శాసన భాష ఎలా ఉంది, మధ్యలో వచ్చిన గ్రాంధిక భాష ఎలా ఉంది, వ్యవహారిక భాషలోని అక్షరాలు ఎలా ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. అంటే పరిణామంగా మారిపోయింది, అక్షరాలు మారుతున్నాయి, పదాలు మారుతున్నాయి. ప్రాచీన శాసన భాషలోని పదాలకు నేటి పదాలకు చాలా తేడా ఉంది. అర్థాలు అవే ఉండొచ్చు, కానీ అక్షరాలు, లిపి ఇవన్నీ మారుతున్నాయి అన్నమాట. పదాలు ఇవన్నీ మారుతున్నాయి. నెక్స్ట్, ఇక్కడ ఎందుకు మారుతున్నాయంటే మనకు భౌగోళికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ప్రపంచంలో లేదా భాషలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి భాషలో ఆ రకంగా అక్షరాలు కానివ్వండి, పదాలు కానివ్వండి, వాటి అర్థాలు కానివ్వండి మారుతూ ఉంటాయి. భాష అనేది అర్థవంతమైనది. అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు, ఇది గుర్తుపెట్టుకోండి. నోటి నుండి వచ్చే ప్రతి ధ్వని భాషా ధ్వని కాదు. ఈ ధ్వనులన్నీ కలిసి ఏమైతాయంటే భాషను అర్థవంతం కానీ అర్థరహితం కానీ చేస్తుంది. అంటే మన నోటి నుండి వచ్చే అన్ని ధ్వనులు భాషకు సంబంధించిన ధ్వనులు కావు. ఆ ధ్వనులు ఒక పద్ధతిలో నిర్మాణం జరిగితే అది అర్థవంతంగా ఉండొచ్చు, లేదా అర్థవంతం కాకుండా ఉండొచ్చు. కానీ ధ్వనులన్నీ ఒక నిర్మాణం జరగాలన్నమాట. ఆ నిర్మాణ క్రమంలోనే భాష అర్థవంతమా అర్థరహితమా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, భాష అనేది ఉత్పాదకం. నెక్స్ట్, సృజనాత్మకం. అంటే భాషలో కొత్త ఆలోచనలు, కొత్త సృజనాత్మకతను భాషలో చొప్పించవచ్చు. ఉదాహరణకి తెలుగు భాష ఉంది, రకరకాల ప్రక్రియలు ఉన్నాయి తెలుగులో. కథ, గద్యము, పద్యము, కథ, కథానిక, నాటకం, గజల్, ఇట్లా రకరకాల ప్రక్రియలు ఉన్న వల్ల ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ సృజనాత్మకత ప్రక్రియ వల్ల కొత్తవి ఉత్పాదకతగా మారినాయి, కొత్తవి ఉత్పత్తి అయ్యాయి అని తెలుసుకోవాలి ఇక్కడ. భాష అనేది అనుకరణీయం అంటే అనుకరణ వల్ల సాధ్యమవుతుంది. అంటే పిల్లలు పెద్దల భాషని అనుకరిస్తూ నేర్చుకుంటారు. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి భాష ఏమవుతుంది, అనుకరిస్తూ బయటికి వస్తుంది, అంటే మారుతుందన్నమాట. ఇక్కడ చూడండి, భాషను బహుముఖ వ్యవస్థ అన్నది ఎవరంటే ఫిర్త్ అనే శాస్త్రవేత్త. బహుముఖ వ్యవస్థ అన్నది ఫిర్త్ అనే శాస్త్రవేత్త. ఈ డెఫినేషన్లు గుర్తుంచుకోవాలండి. 1-2 సార్లు మీరు వీడియో చూశారనుకోండి, జస్ట్ మీరు ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకొని ఆన్ చేసుకొని వినండి. ఆటోమేటిక్గా మీకు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతిదీ చదువుతున్నాను. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే అది మైండ్లో స్టోర్ అవుతుంది. మీరు సిస్టమ్ ముందు కూర్చొని పరీక్ష రాసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ వీడియోని కానీ తలుచుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది. భాషను బహుముఖ వ్యవస్థ అన్నది ఎవరు, ఫిర్త్ అనే భాషావేత్త. ఫిర్త్ బహుముఖ వ్యవస్థ అన్నాడు. భాష ప్రయోజనాలు ఏంటి చూద్దాం. భాష యొక్క లాభాలు ఏంటివి అంటే, లాభాలంటే ఎందుకు ఈ భాష వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయి, ఏం ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, భావ వినిమయ ప్రయోజనాలు చూద్దాం. అంటే భాషలో 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి మనకి, విస్తృత ప్రయోజనాలు, భావ వినిమయ ప్రయోజనాలు. భావ వినిమయం అంటే మనము భాషను మాట్లాడుతూ అవతల వాళ్ళకి చెబుతూ ఆ భావాలను మనం ఏం చేస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం, మరియు అవతల వాళ్ళకి అందిస్తున్నాం. ఈ భావ వినిమయం జరిగినప్పుడు ఏం ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అభివ్యక్తి ప్రయోజనాలు, ఇది వ్యక్తీకరణ ప్రయోజనాలు అంటాం వీటిని. ఇందులో రెండు వ్యక్తీకరణ అంటే చెప్పడం, అంటే మన అభిప్రాయాలను అవతలి వారికి తెలియజేయడం వ్యక్తీకరణ. రెండవది గ్రహణం అంటే ఏంటంటే తీసుకోవడం, మన అభిప్రాయాలు లేదా అవతలి వారి అభిప్రాయాలను తీసుకోవడం. అవతలి వారి అభిప్రాయాలను మనం ఎట్లా తీసుకుంటాం, ఏ అంశాల ద్వారా తీసుకుంటాం, ఏ అంశాల ద్వారా వాళ్ళకి వ్యక్తీకరిస్తాం.
వ్యక్తీకరించడానికి మనకు ఉండే సాధనాలు ఏంటంటే భాషణం. భాషణం అంటే మాట్లాడడం, అంటే మనం మాట్లాడే మాటల ద్వారా మన అభిప్రాయాలను అవతల వాళ్ళకి వెళ్తాయి. అంతేకాకుండా మనం రాసే రాతల వల్ల లేఖనం, ఈ రాసే రాతల వల్ల ఏమవుతుంది, అవతల వారికి మన అభిప్రాయాలు తెలుస్తాయి. ఇది అభివ్యక్తి. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పదం. అభివ్యక్తి అంటే అభివ్యక్తీకరించడం, అంటే మన అభిప్రాయాలను అవతల వారికి తెలియజేయడం. ఏ రకంగా? నోటితో చెప్తాము, రాతలో చెప్తాం. స్వీకరించడం ఎట్లా స్వీకరిస్తాం? విని స్వీకరిస్తాం. వినడం అంటే అవతల వారు చెప్పింది వినడం ద్వారా మనం స్వీకరిస్తాము, అవతలి వాళ్ళు రాసింది చదవడం ద్వారా స్వీకరిస్తాం. మనసులోకి వచ్చేటివి గ్రహణం, మనసు నుండి బయటికి వెళ్ళేటివి వ్యక్తీకరణ. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. బిట్ ఎట్లా అడుగుతాడంటే క్రింది వానిలో ఏది వ్యక్తీకరణ ప్రయోజనం అంటాడు. భాషణం, లేఖనం, లేదా భాషణం ఇస్తాడు ఒకటి, ఈ మిగతా రెండు ఇస్తాడు, మూడోది ఏది కాదు అంటాడు. ఆన్సర్ ఇది ఉంటుంది. అట్లా అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ మౌఖికంలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మగతం. మౌఖికం అంటే ఏంది? మాట్లాడడం కదా. మాట్లాడడం ఒకటి, మనసులో మాట్లాడుకోవడం. ప్రకాశం అంటే బయటికి మాట్లాడడం. ఓకేనా? రాయడం మనసులో అనుకోవడం. రెండవది బయటికి రాయడం, అంటే వ్యక్తీకరించడం, మనసులో ఉండి వ్యక్తీకరించడం, బయటికి రాతలో కూడా బయటికి రాసి వ్యక్తీకరించడం. సేమ్ గ్రహణంలో కూడా, స్వీకరణలో కూడా, శ్రవణం పఠనంలో కూడా, శ్రవణం వినడంలో మనసులో వింటాం, బయటి నుండి వింటాం. చదవడంలో కూడా మనసులో చదువుతాం, బయటి నుండి చదువుతాం, బయటికి చదువుతాం. ఇది భాష భావ వినిమయ ప్రయోజనాలు. టేబుల్ గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు, సింపుల్గా ఈజీగా మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విస్తృత ప్రయోజనాలు చూడండి. భాష విస్తృత ప్రయోజనాలు అంటే భాష మనొక్కరికే కాకుండా సామాజికంగా ఏ రకమైన ప్రయోజనాలు కలిగి ఉంది. అంటే ఈ భాష ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, అసలు భాష ద్వారా మనం ఏం పొందుతున్నాం అనేది అనమాట. ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, సామాజిక ప్రయోజనాలు ఉంటాయి. అంటే కేవలం మనకు మాత్రమే కలిగే ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు, మనతో పాటు సమాజానికి కూడా కలిగే ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలు. ఇది నేను చదువుతుంటా అండి, మీకు అర్థం కాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకంటే ఇవన్నీ చదవాల్సి వస్తుందంటే ఇక్కడ క్రింది వానిలో భాష సామాజిక ప్రయోజనకారి కాని అంశం ఏది, లేదా వ్యక్తిగత ప్రయోజనకారి కాని అంశం ఏది అని ఇట్లా అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనమే. దీని ద్వారా వ్యక్తికి అభివృద్ధి జరుగుతుందా, సమాజానికి అభివృద్ధి జరుగుతుందా, వ్యక్తికి లాభమా, సమాజానికి లాభమా అని అనుకుంటే అక్కడ మీకు బిట్కు ఆన్సర్ వస్తుంది. చూడండి, సాంకేతిక ప్రయోజనాలు ఏంటంటే ఇందులో మళ్ళీ రెండు సాంకేతిక ప్రయోజనాలు, ఉద్దీపన ప్రయోజనాలు అని మళ్ళీ ఇందులో రెండు రకాలండి. సాంకేతిక ప్రయోజనాలు, ఉద్దీపన ప్రయోజనాలు. ఈ రెండింటికి తేడా ఒకసారి వినండి. సాంకేతిక ప్రయోజనాలు అంటే ఏంటంటే వీటి వల్ల జ్ఞానం వస్తుంది, మనకి జ్ఞానం వస్తుంది, జ్ఞానం మాత్రం కలుగుతుంది, కానీ ఆనందం అనేది కలగదు. అంటే రసావిర్భావం అనేది కలగదు. అంటే మనసు అనేది ఆనందం పొందకపోవచ్చు. కానీ ఉద్దీపన ప్రయోజనాలు అంటే ఏంటంటే ఏదైనా మనము భాషను చదవడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా మనకు ఒక రకమైన మనసులో పూర్తి ఆనందం కలిగిందనుకోండి, అది ఉద్దీపన ప్రయోజనం కిందకి వస్తుంది. సాంకేతిక ప్రయోజనాలు అంటే కేవలం జ్ఞానం వస్తుందన్నమాట. ఈ జ్ఞానంతో నువ్వు ఆనందాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. ఓకే, ఇవి దైనందిన వ్యవహారాల్లో మాట్లాడే మాటలన్నీ కూడా సాంకేతిక ప్రయోజనాల కిందకి వస్తాయి. అంతేకాకుండా జీవనోపాధి, సుఖవంతమైన జీవనం కోసం మనం చేసే పనులు, మూర్తిమత్వం అంటే అంటే భాషను నేర్చుకోవడం ద్వారా మన మానసిక పరివర్తన పెరగడం, జ్ఞాన సముపార్జన, సాహిత్య పరిజ్ఞానం, స్నేహ సంబంధాలు, విదేశాలలో మనుగడ, ఇవన్నీ కూడా జ్ఞానపరంగా సాంకేతిక ప్రయోజనాలు. భాష యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఇది ఒక రకం. ఉద్దీపన ప్రయోజనాలంటే ఈ సాంకేతిక ప్రయోజనాల ఆధారంగా, అంటే నీవు నేర్చుకున్న జ్ఞానం ఆధారంగా నీలో కలిగే మార్పులు ఉద్దీపన ప్రయోజనాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనాలలో నీకు మొదట ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. అంటే దైనందిన వ్యవహారాల ద్వారా నువ్వు నేర్చుకున్నావు,
జీవనోపాధి చేస్తున్నావు, సుఖంగా జీవిస్తున్నావు, నువ్వు అన్ని రకాలుగా డెవలప్ అయినావు, జ్ఞానాన్ని సముపార్జించినావు, సాహిత్యం తెలిసింది, స్నేహం పెరిగింది, విదేశాల్లో కూడా నువ్వు పనిచేస్తున్నావు లేక మనుగడ సాగిస్తున్నావు. వీటి ద్వారా నీ మనసుకి కలిగిన ఆనందం ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే రసానుభూతి. ఒక నవల చదివినావు లేక ఒక కావ్యం చదివినావు, అందులో ఉండే అంశాల ద్వారా ఏదో రసం, అంటే ఉదాహరణకు ఒక బాధాకరమైన సన్నివేశాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ బాధాకరమైన సన్నివేశం ఏందో చదివే జ్ఞానం నీకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ మాత్రం ఏమవుతుంది, ఆ బాధను నువ్వు అనుభవిస్తావు, ఆలోచిస్తావు, ఆ బాధకు కలిగిన కారణాన్ని అన్వేషిస్తావు. ఇది రసానుభూతి అంటాం అనమాట. అంటే ఉద్దీపన, నీలో కలిగే ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ ఉద్దీపనలు. ఆ భావోద్వేగాలన్నీ ఈ జ్ఞానం ద్వారా, సాంకేతిక ప్రయోజనాల ద్వారా లభిస్తాయి. ఇవి ఉద్దీపన ప్రయోజనాలు. ఆలోచన శక్తి, నేను ఇందాక చెప్పాను కదా, ఒక అంశం చదువుతున్నప్పుడు ఆ అంశం ఎందుకు జరిగి ఉంటుంది, ఇలా కాకుండా ఇలా జరిగితే ఎలా ఉంటుండే, ఇలా జరిగి ఉంటే బాగుంటుందని నువ్వు ఆలోచిస్తావు. ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి నీకున్నటువంటి క్రియేటివ్ నాలెడ్జ్ను, సృజనాత్మకతను అక్కడ పరీక్ష పెడతావు. సాహిత్యం మీద అభిరుచి పెంపొందుతుంది, విజ్ఞానం మీద అభిరుచి పెంపొందుతుంది, ఇతర భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందుతుంది, నేర్చుకోవడంలో ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఇవన్నీ కూడా ఉద్దీపన ప్రయోజనాలు. ఈ ఉద్దీపన ప్రయోజనాలు కలగాలి అంటే ముందు మనకి ఏం ప్రయోజనాలు కావాలి, సాంకేతిక ప్రయోజనాలు కావాలన్నమాట. ఇది వ్యక్తికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు సమాజానికి సంబంధించి చూద్దాం. నాగరికత పెంపొందడము, విజ్ఞాన సాంకేతిక రంగాల పురోగతి, విద్యాభివృద్ధి, సమాజాభివృద్ధి, సుహృద్భావం, వాణిజ్యాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, సంస్కృతి వ్యాప్తి, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఇవన్నీ కూడా భాషకు సంబంధించి విస్తృత ప్రయోజనాలలో సామాజిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా. అసలు ఈ భాష ఎలా ఉత్పత్తి అయింది అనేది మనకు భాషోత్పత్తివాదాలని ఉన్నాయి. అంటే భాష ఎలా ఉత్పత్తి అయింది, ఇంతకు ఎవరు మొదటగా ఈ మాటలన్నీ మాట్లాడింది ఎవరు, అసలు ఈ మాటలు ఎట్లా ఉత్పత్తి అయినాయి, ఎవరు ఊహించిండ్రు, ఇందులో నుండి మనకి ఒక్క ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. డెఫినేషన్ల నుండి అన్నా ఒకటి వస్తుంది, ఈ భాషోత్పత్తి వాదాల నుండి అన్నా ఒక బిట్ వస్తుంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇది కంపల్సరీ బిట్ అండి, ఒక్కసారి చూడండి. గ్రీకు తాత్వికులలో భాషావాదులు ఎవరంటే 2 రకాలు ఉన్నారు అక్కడ. స్వభావవాదులు, సంకేతవాదులు. అంటే భాష స్వభావంగా సహజంగా వచ్చింది అనే వాదులు వీళ్ళు. లేదు, సాంకేతికంగా అది వచ్చింది అనేది, సంకేతాల ద్వారా, గుర్తుల ద్వారా, చిహ్నాల ద్వారా వచ్చింది అనేది వీళ్ళు. స్వభావవాదులు ఎవరు, పైథాగరస్, ప్లేటో. గుర్తుపెట్టుకోండి, పైథాగరస్, ప్లేటో. సంకేతవాదులు ఎవరు, డెమిట్రియస్, అరిస్టాటిల్. సంకేతవాదులు డెమిట్రియస్, అరిస్టాటిల్. స్వభావవాదులు పైథాగరస్, ప్లేటో. సహజ ధ్వనుల ద్వారా భాష ఆవిర్భవించిందని ఏర్పడిన సిద్ధాంతాలు. ఇవన్నీ ఇప్పుడు చెప్పే సిద్ధాంతాలు ఏంటంటే సహజ ధ్వనుల ద్వారా వచ్చాయి. అంటే ప్రకృతిలో కానీ లేకుంటే జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ సహజంగా వాగింద్రియాల ద్వారా, అంటే వాక్కుకు సంబంధించిన ఇంద్రియాల ద్వారా గాలి చొచ్చుకొని బయటికి వచ్చినప్పుడు సహజంగా ఒక శబ్దం ఏర్పడుతుంది. ఆ శబ్దము, ఆ ధ్వనుల ద్వారా భాష ఆవిర్భవించిందని వీళ్ళందరూ చెప్పారు. ఎవరెవరు, ఒకరు బౌబౌవాదం. వీళ్ళు బౌబౌవాదులు ఏమంటారు, జంతువుల ధ్వనుల ద్వారా వచ్చింది అని భాష వచ్చిందని వీళ్ళు అంటారు. ఇంకొకరు పూపు టట్టట్వాదం. పూపు టట్టట్వాదం అంటే మానవుడు అప్రయత్నంగా వెలువరించే ధ్వనులైన ఆహా, ఓహో లాంటి ధ్వనుల నుండి పుట్టింది అని అంటారు. ఈ వాదం ఎవరంటే కొండికల్ అనే భాషా శాస్త్రవేత్త. పూపు టట్టట్వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు, కొండికల్ అనే భాషా శాస్త్రవేత్త. ఈయన ఏంటంటే మానవుడు అనుకోకుండా నోట్లో నుండి ఏదో మాట మాట్లాడిండు, ఒక ధ్వని వచ్చింది, ఆ ధ్వని మొదటగా ఉంది, ఆ ధ్వని తర్వాత నిదానంగా ధ్వనుల క్రమం పేర్చుకొని కొత్త భాష తయారైంది అని అంటాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, యోహోహో వాదం. శారీరక శ్రమ చేసేటప్పుడు వెలువడే ధ్వనుల ద్వారా ఈ వాదం వచ్చిందంటాడు, ఈ భాష వచ్చిందంటాడు. యోహోహో వాదం అంటే ఏంటి, నువ్వు శారీరక శ్రమ చేసేటప్పుడు, అంటే ఏదైనా పని చేసేటప్పుడు, పనిలో కొంతమంది కలిసికట్టుగా పనిచేసేటప్పుడు అనుకోకుండా కొన్ని ధ్వనులు వస్తాయి కదా, ఆ ధ్వనులే భాష వచ్చింది. దీన్ని ప్రతిపాదించిన వారు నోయిర్. ఒక్కొక్కసారి న్యారే అనే పదం కూడా ఇస్తాడు, ఒక్కొక్కసారి
న్వారే అనే పదం కూడా ఇస్తాడు. దీన్ని నోయిర్. నా రా ఇది గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే నోయిర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే నోట్లో నుండి వచ్చిన ధ్వనులే యోహో అనే ధ్వనులు నోయిర్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. డింగ్ డాంగ్ వాదం అనేది, డింగ్ డాంగ్ ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. పేరు రాయలేదు కదా నేను. డింగ్ డాంగ్ ఈ వాదం ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. అంటే ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం కలిగిన వాదం ఇది డింగ్ డాంగ్ వాదం. ఆదిమానవుడు ప్రకృతి నుండి గ్రహించిన ధ్వనుల ఆధారంగా రూపొందిన వాగ్రూపాలే భాష. ఏమంటున్నాడు? ఆదిమానవుడు ప్రకృతి నుండి గ్రహించిన ధ్వనుల ఆధారంగా రూపొందిన వాగ్రూపాలు. అంటే ప్రకృతిలో ఉండే పక్షులు కానీ జంతువులు కానీ వాళ్ళని చూసి వాటి యొక్క ధ్వనులను తీసుకొని తన ధ్వనులను కూడా కలుపుకొని ఒక ధ్వని క్రమాన్ని ఏర్పరచి ఒక వాదాన్ని తీసుకొచ్చే ఒక భాష వచ్చింది అని ఈ వాదం చెప్తుంది అనమాట, డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, మౌఖిక అభినయవాదం. మౌఖిక అభినయవాదం కనిపిస్తుంది కదండి. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే శారీరక అభినయానికి మౌఖిక ధ్వనులకు మధ్య దగ్గర సంబంధం ఉంది. అంటే ఇప్పుడు చేతులు, శరీరము, ముఖ కవలికల ఆధారంగా మనం మాట్లాడుతుంటాం కదా, భాషను వ్యక్తీకరిస్తుంటాం కదా. అంటే దానికి ధ్వనులకి మధ్య కొంత అవినాభావ సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది అని చెప్తాడు అనమాట డార్విన్. ఓకేనా, ఇది క్లియర్ కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు శరీరంలోని అవయవాలు కదిలేటప్పుడు, నోట్లో నుండి అవయవాలు కదిలేటప్పుడు, అంటే వాగింద్రియాలు ఏవైతే ఉన్నాయో, ముఖ యంత్రకరణాలు ఉంటాయి కదా, వీటి నుండి వచ్చే ధ్వనులకు దీనికి మధ్య సంబంధం ఉంటుంది అనేది మౌఖిక అభినయవాదం. నెక్స్ట్ ధాతువాదం ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ధాతువాదం ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. ధాతువాదం అంటే ఏంటంటే ప్రతి పదానికి ఏదో ఒక ధాతు ఉంటుంది. అంటే ఏ పదం తీసుకున్నా కూడా దానికి ఒక ఇప్పుడు వెళ్ళు అనేది ఒక ధాతువు, వెళ్ళు. దీనికి వెళ్ళుట, వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు, ఇట్లా ఆ క్రియలు ఉన్నాయి కదా, క్రియలకు ధాతు ఎట్లా ఉంటాయి, ప్రతి పదానికి కూడా ఒక ధాతు, ఒక మూల ధాతు ఉంటుంది అనడం యాస్కాచార్యుడి సిద్ధాంతం. ఓకేనా. నెక్స్ట్ నైయాయికులు వైయాకరణలు వీళ్ళిద్దరు ఉన్నారు భారతదేశంలో. వీళ్ళంతా కూడా మనకు ఈ యాస్కాచార్యుడు మనవాడే ప్రాచీనుడు, వీళ్ళు మిగతా వాళ్ళంతా కూడా విదేశీయులు. భారతదేశంలో నైయాయికులు ఏమంటారంటే పదం అనేది ఈశ్వర సంకేత రూపమైన శక్తి, ఈశ్వరుడు మనం సృష్టించాడు పదాలన్నీ అని వీళ్ళు అంటారు. వైయాకరణలు ఏమంటారంటే అలా కాదు, వ్యవహారాలను బట్టి, లోకంలో ఉన్న వ్యవహారాలను బట్టి పదాలకు అర్థాలు ఏర్పడతాయి అని వీళ్ళు చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే పదానికి అర్థానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈశ్వర శక్తి వల్లనే పదానికి అర్థం నిర్ణయించబడుతుందని వీళ్ళు అంటారు. వైయాకరణలు ఏమంటారు, అట్లా కాదు, పదానికి అర్థానికి మధ్య సంబంధం ఉంటుంది తప్పనిసరిగా అని వీళ్ళు అంటారు. ఈ రెండు సిద్ధాంతాలు మనకు భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ సహజ పరిణామవాదం. సహజ పరిణామవాదం అంటే ఏంటంటే ప్రాచీన కాలం నుండి నేటి వరకు పరిణామం చెందిన ఫలితంగా భాష ఉత్పన్నమైంది అని. ఎట్లా అంటే మానవుడికి దంతాలు కానీ, నాలుక కానీ, దవడ, స్వరపేటిక ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ఆధారంగా నువ్వు గాలి పీల్చినప్పుడు, వదిలేసినప్పుడు, రకరకాల ధ్వనులు చేసినప్పుడు వాటి ఆధారంగా భాష ఉత్పన్నమైందనేది వీళ్ళ యొక్క సిద్ధాంతం, సహజ పరిణామవాద వాళ్ళ సిద్ధాంతం. నెక్స్ట్ సంపాదనవాదం. సంపాదనవాదం అంటే ఏంటంటే భాష జన్మతా సిద్ధించదు, అనుభవం ద్వారా నేర్చుకోవాలంటారు. సంపాదనవాదం అంటే శిశువులు ఉంటారు, పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, అనుకరించడం ద్వారానే ఇది వస్తుంది, సంపాదించడం ద్వారానే వస్తున్నాడు. దీన్ని స్కిన్నర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ బిట్టు సంపాదనవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు, స్కిన్నర్. స్వతసిద్ధవాదం, ఇది అసలైంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. స్వతసిద్ధవాదం ఎవరు, నోమ్ చామ్స్కీ. ఈయన ఏమంటాడు, దీన్ని హేతువాదం ఆధారంగా ప్రతిపాదించాడు. భాష స్వతసిద్ధంగా అలవడుతుంది, అనుభవం ద్వారా కాదు, స్వతసిద్ధంగా అలవడుతుంది, జన్మతః అలవడుతుంది అనేది నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ భాషలో రూపాలు చూద్దాం. ఏమేం భాషలు ఉంటాయి మనకి తెలుగుకు సంబంధించి ఏమేం భాషలు ఉన్నాయి, ఈ భాషలో ఏమేం భాషలు ఉన్నాయి, వాటి రూపాలు ఎట్లా ఉన్నాయనే చూద్దాం.
మొదటిది గ్రాంధిక భాష. గ్రాంధిక భాష అంటే తెలుసు మీకు, గ్రంథాలలో ఉండేటటువంటి భాష. నేను మొత్తం స్టోరీ అంతా రాయలేదండి, డైరెక్ట్ బిట్స్, గన్ షాట్ బిట్స్ రాశాను. 1-2 సార్లు మీరు చదువుకుంటే ఇది ఈజీ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుగు మెథడాలజీ బుక్ అనేది దాదాపుగా ఎంత 500 పైన పేజీల పుస్తకం, 500 పైన పేజీల పుస్తకం. ఈ 500 పేజీల పుస్తకాన్ని మిక్సీలో వేసి రుబ్బి జస్ట్ సారాంశం మొత్తం నేను ఒక 25-30 పేజీలో రాశాను. అంటే 25-30 పేజీలు మీరు పక్కా చదువుకుంటే, పర్ఫెక్ట్గా చదువుకుంటే తప్పనిసరిగా మీరు బిట్స్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం నేను ఏం చేశానంటే జస్ట్ తీశాను, అంటే పూర్తి వివరణలు, పూర్తిగా ఎక్స్ప్లెనేషన్లు, తెలిసిన చిన్న చిన్న విషయాలన్నిటిని కూడా స్కిప్ చేశాను. చేసి మీకు ఏదైతే పరీక్షకు గన్ షాట్ ఏదైతే అవసరమో ఆ గన్ షాట్స్ అన్ని ఇలా పెట్టాను అనమాట. ఓకేనా? మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్లో నేను కొంచెం దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ ఇస్తా, అది వేరే విషయం. కానీ నోట్స్ మాత్రం మీకు తక్కువ ఉంటుంది. గన్ షాట్ క్వశ్చన్సే ఉంటాయి, అంటే డైరెక్ట్ బిట్స్ కాదు, అర్థమయ్యే విధంగానే గన్ షాట్ బిట్సే ఉంటాయి. ఒక్కసారి మెటీరియల్ కూడా మీరు 1-2 సార్లు చదవండి. ఇది మీరు డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్కి మీరు డీటెయిల్స్ పంపితే నేను దీన్ని మీకు మెయిల్ చేస్తాను. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థ భాష, గ్రంథంలో ఉండబడిన భాష, గ్రంథాలలో వాడే భాష గ్రాంధిక భాష. ఇందులో ఏముంటుంది? సమగ్రమైన వ్యాకరణం ఉంటుంది. కర్త, కర్మ, క్రియ, భాషా భాగాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు మొత్తం ఉంటుంది. అంటే ఒక వాక్యంలో మనం సంధి తీయొచ్చు, సమాసం తీయొచ్చు, అలంకారం చేయొచ్చు, అట్లా సమగ్రమైన వ్యాకరణ శైలి ఉంటుంది. పదాల వాక్యాల నిర్మాణం నిర్దిష్ట సూత్రాలకు కట్టుబడి ఉంటుంది. అంటే కర్త, కర్మ, క్రియ, సామాన్య, సంయుక్త, సంశిష్ట వాక్యాలు కానీ, కర్తరి కర్మ వాక్యాలు, క్రియలు కానీ, భాషా భాగాలు కానీ కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టు ఉండదన్నమాట. సంస్కృత పదాలను ఎక్కువ వాడతారు గ్రాంధిక భాషలో, తెలిసిందే. క్లిష్టమైన సమాసాలు, అలంకారాలు ఎక్కువ ఉంటాయి. వ్యవహారిక భాషతో ఇది పొంతన ఉండదు. ఎందుకంటే గ్రాంధిక భాషలో మాట్లాడితే వ్యవహారిక భాషలో వేరే అర్థం ఉంటుంది. అంటే గ్రాంధిక భాషలోని పదాలన్నీ వ్యవహారిక భాషలో లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏందుకు ఈ గ్రాంధిక, మరి ఇట్లాంటి ఇప్పుడు మనము రోజు మాట్లాడుకునే వ్యవహారిక భాష కాకుండా గ్రాంధిక భాష చదివి ఏం లాభం, మనకి ఏం లాభం చదివి అంటే చూడండి, గ్రాంధిక భాష ప్రయోజనాలు ఏంటి? ప్రాచీన సాహిత్యం చదవాలంటే గ్రాంధిక భాష కొంత మనకు అవగాహన కలిగి ఉండాలి. ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి? ప్రాచీన సాహిత్యంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రాచీన కాలంలో ఆచారాలు, నమ్మకాలు, ప్రాచీన కాలంలో మనకు అనుభవజ్ఞులు చెప్పిన మాటలు, సూక్తులు, హితోక్తులు అన్నీ కూడా మనకు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయి. వాటిని తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక వ్యక్తి అన్నప్పుడు పుట్టినప్పటి నుండి జరిగిన విషయాలే కాకుండా పుట్టక ముందు తండ్రి, తాత, ముత్తాత ఇలా జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటే ఆ అనుభవం అనేది తనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేది. కవుల లోకజ్ఞత, కవిత్వ వ్యూహాలను తెలుసుకోవడం కోసం, వివిధ రకాల శైలులు తెలుసుకోవడం కోసం, అంటే పదలాలిత్యం కానీ, పద మాధుర్యం కానీ, పద గాంభీర్యం కానీ ఇవన్నీ ఉంటాయి. వివిధ రకాల శైలులు తెలుసుకోవడం కోసం. పూర్వులు మనకిచ్చిన భాషా సంపద అవసరమైనప్పుడు అనేక ఆధునిక అవసరాలకు వాడుకోవడం కోసం ఇది మనం చదువుకోవాలి. నెక్స్ట్ వ్యవహారిక భాష చూడండి. ఇప్పుడు మనం వాడుతున్నది వ్యవహారిక భాష. దీని లక్షణాలు చూద్దాం. వ్యవహారిక భాష ఏంటంటే దైనందిన వ్యవహారాల్లో ఉపయోగించే భాష వ్యవహారిక భాష. శ్రోతకు అంటే వినే వాళ్ళకు చాలా సులభంగా అర్థమవుతుంది. అంటే వాగ్రూపంలో ఉన్న అర్థమవుతుంది, లిఖిత రూపంలో ఉన్న అర్థమవుతుంది, శ్రోతకు సులభంగా అర్థమవుతుంది. ఇది లిఖిత భాష మౌఖిక భాషకు దగ్గరగా ఉంటుంది. అంటే మనం పుస్తకాల్లో ఉన్నటువంటి భాషకి, మాట్లాడే భాషకి దగ్గరగా ఉండేది వ్యవహారిక భాష. నెక్స్ట్ వ్యాకరణం చాలా సరళంగా ఉంటుంది, అదే గ్రాంధిక భాషలో సంక్లిష్టంగా ఉంటుంది. ఇది జీవభాష. అంటే ఎందుకంటే రోజు మాట్లాడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ భాష అనేది బతుకుతుంది. ఒక భాష మృత భాషగా ఎప్పుడు పొందుతుందంటే, ఒక భాష చనిపోతుంది, మృత భాష ఎప్పుడవుతుందంటే అది వ్యవహారంలో లేకపోతే మృత భాష అవుతుంది, వ్యవహారంలో ఉంటే అది జీవభాషగా మారుతుంది. అన్య భాషా పదాలను కూడా తనలో ఇముడ్చుకుంటుంది. చూడండి, మనం తెలుగులో ఉదాహరణకి రైలు, రోడ్డు ఇవన్నీ కూడా వేరే భాషా పదాలు ఇముడ్చుకున్నాం. మన దాంట్లో దాదాపుగా 70-80% పైగా సంస్కృత భాషా పదాలు ఉన్నాయి. 10%-20% పైగా ఇంగ్లీష్ భాషా పదాలు ఉన్నాయి. ఇంకా మనకు మొబైల్లో SMS లాంగ్వేజ్, కోడ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ పదాలను చాలా ఎక్కువగా వాడుతున్నాం. అన్య భాషా పదాలను ఇది తనలో ఇముడ్చుకుంటుంది. వ్యవహారిక భాష ఎవరు ప్రతిపాదించింది? మొట్టమొదటిగా వ్యవహారిక భాషను ఇట్లా చేయాలని చెప్పింది అంటే లార్డ్ కర్జన్. 1901లో ఏం చెప్పాడు ఆయన? ఏ భాషలో అయితే మాట్లాడుతున్నారో ఆ భాషలోనే రచనలు చేయాలి. దానికి గిడుగు రామమూర్తి ఆ వ్యవహారిక భాష అవసరాన్ని కూడా వివరించడం జరిగింది. అందుకే గిడుగు రామమూర్తిని వ్యవహారిక భాష ఉద్యమవేత్త అంటారు. గిడుగు రామమూర్తి.
నెక్స్ట్ మాండలిక భాష. మాండలిక భాష అంటే ఏంటంటే మాండలికం అంటే మండలం, మండలం అంటే ప్రాంతం, అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన భాష మాండలిక భాష. ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు మాట్లాడే భాష మాండలిక భాష. మండలం అంటే దేశంలోని భాగం, ప్రజల సమూహం, వర్గం. ఇది డైరెక్ట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. మాట్లాడే తీరును మనం ఏమంటాం? మాండలికం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని డయాలెక్ట్ అంటారు. డయాలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మాండలికం ఉంది, ఆంధ్ర మాండలికం ఉంది తెలుగు భాషకు సంబంధించి. నెక్స్ట్ రాయలసీమ మాండలికం ఉందన్నమాట. ఈ 3 మాండలికాలు మన తెలుగు భాషలో ఉన్నాయి. మాండలిక భాష లక్షణాలు ఏంటివి? ఇందాక మనం గ్రాంధిక భాష, వ్యవహారిక భాష లక్షణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మాండలిక భాష లక్షణాలు ఏంటో చూడండి. పరిమిత ప్రదేశంలో వాడతాం. చెప్పుకున్నాం కదా, మాండలిక భాష అంటే ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించింది కాబట్టి పరిమిత ప్రదేశంలో ఉంటుంది. వస్తువాచక పదాలు, క్రియాపదాలు ఆ ప్రాంతంలోనే వాడుకలో ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాలలో దొరికే వస్తువులు కానీ, కొన్ని ప్రాంతాల్లో చేసే పనులు కానీ వేరే ప్రాంతంలో ఆ పదం వేరే ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో పెండ అంటాం, అదే ఆంధ్రాలో పేడ అంటాం. అదే పేడ మళ్ళీ తెలంగాణలోకి వస్తే కోవపేడ అంటాం. అంటే ఒక ప్రాంతంలో వాడే ఒక పదము ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆ పదాన్ని ఇంకో ప్రాంతంలో ఇంకో పేరుతో పిలవవచ్చు. ఉదాహరణకు ఇంకా ఏ పదం తీసుకుందాం? ఉదాహరణకు తెలంగాణలో రాయలసీమలో చూడండి, డబ్బుని ఏమంటారు? లెక్క అంటారు డబ్బుని. అదే మన దగ్గర అయితే డబ్బే అంటాం, లేదా పైసలు అంటాం. పైసలు అంటాం. లెక్క అంటే ఏంటంటే పైసలు, రాయలసీమలో పైసలు అనమాట. మన దగ్గర అయితే పైసలు అంటాం, అదే ఆంధ్రాలో అయితే డబ్బు అంటారు. ఇట్లా అంటే లెక్క అంటే మళ్ళీ తెలంగాణలో ఏంది ప్రాబ్లం, ఏదైనా లెక్క చేయడం. అది అంటే ఒక ప్రాంతంలో వాడబడిన ఒక పదం ఏమవుతుంది, వేరే ప్రాంతానికి వెళ్తే అర్థం మారవచ్చు, లేదా పదం కూడా కొంత మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఆనంకాయ అంటాం, అదే ఆంధ్రాలో అయితే సొరకాయ అంటారు. ఇట్లా రకరకాలన్నమాట. నెక్స్ట్ ఉచ్చారణ వైవిధ్యం మాండలిక భాషకు ప్రమాణం. ఉచ్చారణ వైవిధ్యంగా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది మాండలిక భాష. ఒక ప్రధాన భాషలో అంతర్భాగంగా ఉండి తక్కువ ప్రామాణికం కలిగి ఉంటుంది. ఇదేంది మాండలిక భాష అంటే ప్రామాణికం తక్కువగా కలిగి ఉండడం అంటే మొత్తం, అంటే ఉదాహరణకు తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో అన్ని ప్రాంతాలలో ఏదైనా ఒక మాండలిక భాష ప్రచారంలో ఉండదు. అంటే కొంత భాగానికి మాత్రమే అది ప్రాతినిధ్యం వహిస్తుంది. దాన్ని తక్కువ ప్రామాణికం కలిగి ఉండడం అంటారనమాట. కానీ ప్రధాన భాషలో అది అంతర్భాగంగా ఉంటుంది. అంత మాత్రాన ఇప్పుడు మాండలిక భాష తెలుగులో 3 మాండలిక భాషలు ఉన్నాయి, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర. ఉదాహరణకు తెలంగాణ మాండలికాన్ని తీసుకుంటే ప్రధాన భాషలో అంతర్భాగంగా ఉంటుంది. అది తప్పనిసరిగా తెలుగు భాషలో ప్రధానంగా కలిసి ఉంటుంది, కానీ ఒక ప్రత్యేక మండలానికి, ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన భాష అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ను 4 భాషా మండలాలుగా గుర్తించింది ఎవరంటే బద్రిరాజు కృష్ణమూర్తి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బద్రిరాజు కృష్ణమూర్తి ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ని 4 భాషా మండలాలుగా గుర్తించాడు అనమాట. ఒకటి పూర్వ మండలం అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. మధ్య మండలం అంటే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి. దక్షిణ మండలం అంటే నెల్లూరు, రాయలసీమ. ఉత్తర మండలం అంటే తెలంగాణ. మనది ఉత్తర మండలానికి సంబంధించిన ప్రాంతం. అయితే ఇందులో నుండి బిట్ రాకపోవచ్చు ఈ 4, కానీ ఇది మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రామాణిక భాష అంటే అందరికీ ఆమోదయోగ్యమైన భాష ప్రామాణిక భాష. అందరికీ ఆమోదయోగ్యమైంది. 1986 నుండి ఏం చేశారు? తెలుగు వాచకాలను ఆధునిక ప్రామాణిక భాషలో రాయడం మొదలుపెట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అటు విజయనగరం నుండి ఇటు హైదరాబాదు, ఆదిలాబాద్ వరకు, అటు చిత్తూరు వరకు ప్రామాణికంగా ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను ఉపయోగించి రచనలు చేయడం ప్రామాణిక భాష అంటే. ఇందులో ఎట్లా ఉంటుంది ప్రామాణిక భాష లక్షణాలు ఏంటివి అసలు అంటే సరళ వ్యాకరణం ఉండాలి, నమ్రతతో కూడిన స్థిరత్వం ఉండాలి. నమ్రతతో కూడిన స్థిరత్వం అంటే ఏంటంటే, నమ్రతతో కూడిన స్థిరత్వం అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే నమ్రత అంటే వినయ విధేయతలు, స్థిరత్వం అంటే మిగతా ప్రాంతాలలోని అంశాలను తనలో చేర్చుకుని స్థిరంగా నిలిచి ఉండాలి. అంటే మార్పులు చేర్పులు జరిగినా కూడా స్థిరంగా ఉండాలన్నమాట. నమ్రతతో కూడిన స్థిరత్వం అంటే భాష మార్పులు చేర్పులు చేసుకుంటూనే స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది. అన్ని మాండలికాలను ఒకే బాటలో నడపగలగాలి, ప్రాంతీయ భేదాలు ఉండకుండా ఉండాలి, ఆధునికుల గ్రంథ రచనకు అనుకూలంగా ఉండాలి. అంటే
ఈ తరం రచనలకు అది అనుకూలంగా ఉండాలి. మేధావీకరణకు అనుకూలంగా ఉండాలి అంటే ఇంటలెక్చువలైజేషన్ అంటాం. ఇంటలెక్చువలైజేషన్ అంటాం. ఇది ప్రామాణిక భాష లక్షణాలు. మరి ఏం లాభం ఈ ప్రామాణిక భాష ప్రయోజనాలు ఏంటివంటే ఇది 3 అంశాలను మనకు తెలియజేస్తుంది. ఇది 3 ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఒకటి సమైక్యతా సాధనం అంటే వివిధ మాండలిక ప్రజల మధ్య ఇది ఏం చేస్తుంది, ప్రామాణిక భాష సమైక్యతను ఏర్పాటు చేస్తుంది. అంటే అందరూ కలిసి ఉండేటట్లు చేస్తుంది. సమైక్యతా సాధనం అన్నమాట. అంటే వివిధ మాండలిక ప్రజల మధ్య సమైక్యతను సాధిస్తుంది. ప్రతిష్ట సాధనం అంటే ప్రామాణిక భాష మాట్లాడే వారికి ఉన్నత సామాజిక స్థాయి ప్రతిష్ట ఏర్పరచడం. అంటే కేవలం కేవలం మాండలిక భాష మాట్లాడే వాళ్లకు కూడా లేదా ప్రామాణిక భాష మాట్లాడే వారికి కూడా ఉన్నత ప్రతిష్ట ఉన్నత స్థాయిని సమాజంలో ఇవ్వడం, గౌరవాన్ని ఇవ్వడానికి ఇదొక ప్రామాణిక భాష ప్రయోజనం కలుగుతుంది. అనుసంధాన సాధనం అంటే వివిధ సామాజిక సన్నివేశాల్లో వివిధ సామాజిక సందర్భాల్లో కార్యక్రమాల్లో ఇది అనుసంధాన భాషగా ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని మాండలిక భాషలున్నా అంతమంది ఒక దగ్గర కలిసినప్పుడు అందరినీ కలిసి ఆనందింపజేసేది, అనుసంధానం చేసేది ప్రామాణిక భాష. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆధునిక భాష అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆధునికీకరణ చెందడం. లక్షణాలు ఏంది? మాండలిక భాషలు వాడాలి, ఆధునిక భాషలు వ్యాకరణాన్ని సులభతరం చేయాలి, సందర్భానుసారంగా అన్య భాషా పదాలు కూడా ప్రయోగాలు కూడా వాడాలి. ఆధునిక భాష ప్రామాణిక భాష ఒక్కటే, దాదాపుగా ఒక్కటే. కాకపోతే ఇక్కడ ఆధునిక భాషలో కొంత ఏంటంటే కొన్ని ఆధునికీకరణ పదాలు కొన్ని వచ్చి చేరుతాయి అంతే. నెక్స్ట్ ఇందాక మనము 2వ టాపిక్ చూసుకున్నాము భాష గురించి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏముందంటే మీకు టాపిక్ 1 ఏముందంటే ఒకసారి చూడండి. టాపిక్ 1లో మనం ఇది రెండో టాపిక్ చూసుకున్నాం ఇందాక, భాష వివిధ భావనలు అనేది. 1వ టాపిక్ ఏంటంటే భాష, మాతృభాష బోధనా లక్షణాలు అనే టాపిక్ ఇందులో చూద్దాం. ఫస్ట్ మాతృభాష అంటే ఏంటి? అసలు మాతృ అంటే తల్లి, సింపుల్. తల్లి నుండి నేర్చుకునే మొట్టమొదటి భాష మాతృభాష. తల్లి నుండి నేర్చుకునే మొట్టమొదటి భాషనే మాతృభాష. అప్రయత్నంగా నేర్చుకొని జీవితాంతం ఉపయోగించే భాష మాతృభాష. చిన్నప్పుడు శైశవ దశలో తన మనోభావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే భాష మాతృభాష. అసంకల్పితంగా వ్యక్తీకరించే భాషా ధ్వనుల రూపమే మాతృభాష. తనకు తెలియకుండానే కొన్ని మాటలు ఆటోమేటిక్గా విని నేర్చుకుంటాడు. అసంకల్పితంగా తను విని నేర్చుకుంటాడు. అది ధ్వనుల రూపమే భాష. వ్యక్తి ఆలోచనలకు ఆధారమైన భాష. భావ వ్యక్తీకరణ, భావ సంగ్రహణం సులభంగా జరిగే భాష. అంటే మన భావాలను అవతల వాళ్ళకి చెప్పడము, అవతల వాళ్ళ భావాలను మనం సంగ్రహించడం, అంటే మనం తెలుసుకోవడం సులభంగా జరుగుతుంది. ఇతర భాషల అభ్యసనానికి తోడ్పడే భాష. వేరే భాషలు నేర్చుకోవాలంటే ముందు మాతృభాష తప్పనిసరిగా రావాలి. నూతన విషయాలను త్వరగా నేర్చుకోవడానికి తోడ్పడే భాష. ఆంతరంగికాలైన మానసిక ప్రవృత్తులను కదిలింపజేసేదే భాష. అంటే మనలో ఉండేటటువంటి భావోద్వేగాలను బయటికి తెలియజెప్పడానికి లేదా భావోద్వేగాల ఆలోచనలను ప్రజ్వరింపజేయడానికి కావలసిన కారణమైన భాష ఇది. నెక్స్ట్ ప్రయోజనాలు చూడండి. మాతృభాష ప్రయోజనాలు. ఎందుకోసం మాతృభాషను నేర్చుకుంటాం మనం? మాతృభాష ఏ ప్రయోజనాలను కలిగి ఉంటుంది? భావగ్రహణం, భావ వ్యక్తీకరణం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అంటే ఇతరుల నుంచి మనం నేర్చుకోవడం, ఇతరులకు మన విషయాలను చెప్పడం, మన భావాలను వ్యక్తపరచడం, ఇతరుల భావాలను గ్రహించడం, దైనందిన వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడం కోసం. ఒక ప్రదేశానికి వెళితే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఇది ఎలా తీసుకోవాలి, ఇది ఏమవుతుంది, ఈ రోడ్డు ఎక్కడ వెళ్తుంది, ఇలా రకరకాల దైనందిన వ్యవహారాలను సమర్థంగా నిర్వహించాలంటే మనకు మాతృభాష కావాలి. సమగ్ర మూర్తిమత్వాన్ని వికసింపజేయడానికి మాతృభాష అవసరం. ఇతర శాస్త్రాల అధ్యయనాన్ని సులభతరం చేస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలను గ్రహిస్తాం. సమయోచితంగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాం. రసానుభూతి, రసావిర్భావం, సృజనాత్మకతలను రసానుభూతి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాతృభాష ద్వారానే వస్తుంది. అంటే ఒక అంశం కానీ ఒక గ్రంథం కానీ చదువుతున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ నీ మనసులో కలిగే
భావాలు ఏవైతే ఉంటాయో, నీ మనసులో భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అది రసానుభూతి. ఇది ఇతర భాషలు అంటే నీ మాతృభాష కాకుండా ఇతర భాషలు గ్రంథాలు చదువుతున్నప్పుడు నీకు తక్కువగా వస్తుంది. అదే నీ మాతృభాష గ్రంథాలు చదువుతున్నప్పుడు మాతృభాషకు సంబంధించిన అంశాలు వింటున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మనసులో రసం అనేది ప్రజ్వరిల్లుతుంది, రసం అనేది పుడుతుంది, నీకు ఆ భావోద్వేగాలు అనేవి వస్తాయి. నెక్స్ట్ చూడండి, మాతృభాష నిర్వచనాలు. ఇవి ఒక 2-3 ఉన్నాయండి, ఎక్కువ లేవు. ఇది ఇంపార్టెంట్, ఏదన్నా ఒకటి వచ్చే అవకాశం ఉంది, కొంచెం ఒకసారి చదివి పెట్టుకోండి. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష. సౌందర్య దృష్టి లేదా ఆనందానుభూతి గాంధీ అనుకోండి. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం. పరభాష ఠాగూర్ అట్లా పెట్టుకోండి. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం, సోపానాలు లేని బిల్డింగ్ అన్నమాట. అంటే మెట్లే లేవు, ఎంత పైకి ఎక్కుతాం, ఎక్కలేం. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా ఎక్కలేం. అంటే నువ్వు మాతృభాష నేర్చుకోకుండా ఎన్ని భాషలు కూడా నువ్వు నేర్చుకోవడానికి కుదరదు. జ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా సృజనాత్మకతతో నూతన శక్తిని సృష్టించేందుకు మాతృభాష తోడ్పడుతుంది. సృజనాత్మకత అనే పదం గుర్తుపెట్టుకోండి, రైబర్న్ అనే పదం. సృజనాత్మకత, రైబర్న్, అది తెలుగు భాష. చూద్దాం, అది మాతృభాష ఏదైనా కానివ్వండి. ఇందాక చెప్పుకుంది మన మాతృభాష, అది తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, ఏదైనా సరే అది మాతృభాషకు సంబంధించింది. ఇప్పుడు మనం తెలుగు భాష చూద్దాం, మన తెలుగు మాతృభాష. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదటగా అన్నది ఎవరంటే శ్రీనాథుడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీనాథుడు అన్నాడు, శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు అన్నారు. మొట్టమొదటగా అన్నది ఎవరంటే శ్రీనాథుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీనాథుడు మొదటగా, శ్రీకృష్ణదేవరాయలు రెండో వ్యక్తి. తెలుగు భాష విశిష్టతలు చూడండి, ఏమేమి ఉంటాయి. తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటిది? వ్యక్తిత్వం, దానికి ఒక గొప్ప ఐడెంటిటీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, మంచి లిపి ఉంది, మంచి వర్ణమాల ఉంది, ఉచ్చారణ ఉంది, స్పష్టత ఉంది, శ్రావ్యత ఉంది, అంటే వినడానికి చాలా శ్రావ్యంగా ఉంటుంది, మాధుర్యం ఉంది, మధురమైనది, సందులు ఉన్నాయి, సారళ్యత ఉంది, సరళంగా ఉంటుంది, సౌకుమార్యం సుకుమారంగా ఉంటుంది, గాంభీర్యంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, జంట కట్టడం అనేది ఉంటుంది, యతిప్రాసలు ఉంటాయి, విదేశీయుల ప్రశంసలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇవి ఎందుకు నేను చదివాను, ఎందుకు రాశాను అంటే క్రింది వానిలో ఏది తెలుగు భాష విశిష్టత కాదు అని ఒక 3 ఇచ్చి ఇంకొకటి ఏదో ఒకటి ఇస్తారు. ఇట్లా ఒకసారి చదివి పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు అవి నోటెడ్ అయిపోతాయి. ఒక్కసారి చదివి పెట్టుకోవడంలో తప్పైతే కాదు. తెలుగు బోధన ఉద్దేశాలు చూడండి, ఎందుకోసం మనం తెలుగు బోధించాలి, అసలు తెలుగు బోధించడం వలన ఏం లాభం అనేది చూడండి ఒకసారి. తెలుగు బోధించడం వల్ల ఏం లాభం, పిల్లలకి ఏం లాభం ఏర్పడుతుంది, ఎందుకు బోధించాలి తెలుగు అనేది చూడండి ఒకసారి. తెలుగు బోధన ఉద్దేశాలలో మనకేందంటే ఫస్ట్ మూర్తిమత్వ వికాసం అనేది చూద్దాం. అంటే దీనికన్నా ముందు మనం ఒక చిన్న టాపిక్ వెళ్దాం, మూర్తిమత్వ వికాసం. ఇందులో మూర్తిమత్వ వికాసంలో 3 అంశాలు ఉంటాయి. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం మూర్తిమత్వ వికాసాన్ని 3 రంగాలుగా విభజించడం జరిగింది. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రం స్పృశించనిదే భాష మనకి బోధన అనేది జరగదు. మనోవిజ్ఞాన శాస్త్రాల పరంగానే విద్యార్థికి ఏదైనా బోధించవలసి ఉంటుంది. ఒకటి జ్ఞానాత్మక రంగం, దీన్ని కాగ్నిటివ్ డొమైన్ అంటారు. మానసిక చలనాత్మక రంగం సైకోమోటర్ డొమైన్ అంటారు. భావావేశ రంగం అఫెక్టివ్ డొమైన్ అంటారు దీన్ని. ఈ బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించిన మొదటి విద్యావేత్త ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్. బ్లూమ్స్ మొదటగా ఈ లక్ష్యాలను వివరించడం జరిగింది. ఇందులో జ్ఞానాత్మక రంగాన్ని ఆయన చెప్పాడు, జ్ఞానాత్మక రంగాన్ని చెప్పాడు. భావావేశ రంగాన్ని క్రథోల్ చెప్పాడు. మానసిక చలనాత్మక రంగాన్ని ముగ్గురు చెప్పారు, డేవ్, సింప్సన్, హ్యారో. ఇందులో ఒక్క బిట్టు అంటే జ్ఞానాత్మక రంగాన్ని ప్రతిపాదించింది ఎవరు? బ్లూమ్. లేదా బోధనా లక్ష్యాలను వివరించింది ఎవరు? బ్లూమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా బ్లూమ్ వర్గీకరణ ఆధారంగానే మన విద్యా ప్రణాళికలు కానివ్వండి, మన కరికులం డిజైన్ కానివ్వండి, ఇదంతా జరుగుతుందన్నమాట. బ్లూమ్ వర్గీకరణ ఏంది? ఇక్కడ 4 అంశాలు: గమ్యము, ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ. ఈ 4 అంశాల ఆధారంగా మనము
విద్యార్థికి ఏ అంశాన్నైనా సరే, భాషని కానివ్వండి, విజ్ఞాన శాస్త్రాలను కానివ్వండి, అసలు విద్య యొక్క లక్ష్యాన్ని కానివ్వండి, 4 అంశాల ఆధారంగానే మనము సాధించడం జరుగుతుంది. ఏంటో చూద్దాం. ఫస్ట్ గమ్యం. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకటి లింక్ అయి ఉంటాయి. గమ్యం కన్నా చిన్నది ఉద్దేశం, ఉద్దేశం కన్నా చిన్నది లక్ష్యం, లక్ష్యం కన్నా చిన్నది స్పష్టీకరణ. ఈ వరుస గుర్తుపెట్టుకోండి. గమ్యము, ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ. గవులస అని కోడ్ పెట్టుకోండి. గవులస అని కోడ్ పెట్టుకోండి. గవులస అంటే గమ్యం, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణ. గమ్యం అంటే విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలు. వ్యవస్థ మొత్తం ఒక్కటి కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ కాదు, ఒక టీచర్ కాదు, ఒక స్టూడెంట్ కాదు, పూర్తి విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు. ఏం సాధించాలి విద్యా వ్యవస్థ? అది గమ్యం. ఈ గమ్యం ఏం చేస్తుంది? విద్యా ప్రణాళికల రూపకల్పన నిర్ణయిస్తుంది. విద్యా ప్రణాళిక అంటేనే చాలా పెద్దది. దాన్ని రూపకల్పన చేయడానికి కారణం ఈ గమ్యం. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళికల ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలే గమ్యాలు. చూడండి ఇక్కడ, గమ్యం అంటే సుదీర్ఘమైన కాలం. అంతేకాకుండా మొత్తం విద్యా ప్రణాళికలు, ఒక్క తెలుగు కాదు, ఒక్క హిందీ కాదు, ఒక్క ఇంగ్లీష్ కాదు, ఒక్క సైన్స్ కాదు, ఒక్క సోషల్ కాదు, ప్రవర్తన మార్పుల మొత్తాలు. అంటే ఉదాహరణ చూడండి, ఇక్కడ ఏమేమి ఉంటాయి. ఉదాహరణకి ఒక్క ఉదాహరణ: ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత. ఇవి ఇట్లాంటి అంటే బ్రాడ్ కాన్సెప్ట్ అన్నమాట. గమ్యం అంటే బ్రాడ్ కాన్సెప్ట్, విశాలమైన ఆలోచనలతోటి ఏర్పడేది గమ్యం. ఇవి కేవలం పాఠశాల ద్వారానే సాధ్యం కావు, కానీ వీటికి సామాజిక సహకారం కూడా అవసరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాఠశాల కాకుండా సమాజం కూడా దీనికి సహాయం చేయవలసిందే. సమాజ సహకారం కూడా, తల్లిదండ్రుల సహకారం కూడా దీనికి అవసరమే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఉద్దేశం అంటే ఏంది? గమ్యం తర్వాత ఉద్దేశం. ఉద్దేశం అంటే ఏంది? పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగే ఉద్దేశాలు. ఇందాక మనం ఏమనుకున్నాం? మొత్తం విద్యా వ్యవస్థ అనుకున్నాం. మొత్తం విద్యా వ్యవస్థ నుండి ఎక్కడికి వచ్చినాం? ఇప్పుడు పాఠశాలకు వచ్చినాం. అంటే విద్య ద్వారా విద్యార్థులలో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులు, ఇది ఉద్దేశాలు. ఇది విషయ ప్రణాళికలు నిర్దేశిస్తాయి. గమ్యాలు ఏం నిర్దేశిస్తాయి? విద్యా ప్రణాళికలు నిర్దేశిస్తాయి. గమ్యం అనేది విద్యా ప్రణాళికలు నిర్దేశిస్తాయి, కానీ ఉద్దేశాలు విషయ ప్రణాళికలు. విషయ ప్రణాళికలు అంటే సిలబస్, విద్యా ప్రణాళికలు అంటే టోటల్ ఇన్స్టిట్యూషనల్ అన్నమాట, సంస్థాగత ప్రణాళికల్లాగా. గమ్యాలు అనేవి అన్ని సబ్జెక్టులకు కలిపి ఉమ్మడిగా ఉంటాయి, కానీ ఉద్దేశాలు ప్రతి సబ్జెక్ట్ కలిపి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకోండి, అన్ని సబ్జెక్టులకు కలిపి ఉండేది గమ్యం, ఒక్కొక్క సబ్జెక్టుకు ఉండేది ఉద్దేశం. లక్ష్యాలు అనేవి ఈ ఉద్దేశాల కన్నా తక్కువ స్థాయిలో ఉండేవి లక్ష్యాలు, బోధనాంశాలు, పాఠ్యాంశాలు అన్నమాట. పాఠ్యాంశాల ద్వారా స్పష్టీకరణలు అంటే ఆ పాఠ్యాంశాలలో ఏదైనా ఒక టాపిక్కు సంబంధించి లక్ష్యం సాధించడానికి ఇవి స్పష్టీకరణలు. ఇప్పుడు క్లియర్ చూడండి. ఫస్ట్ ఏంది? గమ్యం, తర్వాత ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణ. ఇక్కడ వెళ్దాం. ఈ గమ్యం అంటే ఉదాహరణకి మీరు ఏం చేయాలి? స్కూల్ అనుకోండి, స్కూల్ మొత్తం. ఉద్దేశం అంటే ఒక సబ్జెక్ట్. లక్ష్యం అంటే ఒక యూనిట్ లేదా ఒక టాపిక్, ఒక లెసన్, యూనిట్ లెసన్. స్పష్టీకరణ అంటే టాపిక్, ఆ లెసన్లో ఒక టాపిక్, ఏదైనా ఒక టాపిక్. ఇట్లా తీసుకోండి. గమ్యం అంటే స్కూల్, బ్రాడ్గా స్కూల్ మొత్తం. ఉద్దేశం అంటే ఒక సబ్జెక్టు, లక్ష్యం అంటే ఒక యూనిట్, స్పష్టీకరణలు అంటే ఏదైనా ఒక టాపిక్కు సంబంధించి. ఈ రకంగా మీరు తీసుకున్నారనుకోండి, మీకు బ్రాడ్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అట్లా బ్రాడ్ కాన్సెప్ట్ తీసుకున్నా సరే, అంటే ఇప్పుడు గమ్యం అంటే ఉదాహరణకి విద్యా వ్యవస్థ మొత్తం. ఉద్దేశం అంటే తెలుగు తీసుకుంటే తెలుగు సబ్జెక్టు మొత్తం, ఒక క్లాస్ కాదు, ఒక సబ్జెక్టు మొత్తం అనుకోండి. లక్ష్యం తీసుకుంటే ఏదైనా ఒక యూనిట్, స్పష్టీకరణలు తీసుకుంటే ఆ యూనిట్లో ఉండే ఒక పార్ట్. అట్లా ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్, ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు. మనకు ప్రథమ భాష ఉంటుంది, ద్వితీయ భాష ఉంటుంది. ద్వితీయ భాష గురించి పెద్దగా టెట్లో అడగట్లేదు,
అందుకే నేను కొంచెం తక్కువ రాసే వాటి గురించి ప్రథమ భాషదే ఎక్కువ రాసిన. అంటే తెలుగు బోధన ఎందుకు చేయాలనేది రెండింటికి సేమ్ ఉంటుంది దాదాపుగా. కాకపోతే ఈ ప్రథమ భాష అనేది మనకి ఎందుకంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి, సెకండ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, ఫస్ట్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ ఎక్కువ అడిగే ఉద్దేశం ఉందంటే రాసిన. ఇది కొంచెం చూసుకోండి. ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి అర్ధగ్రహణం. గ్రహణం అంటే గ్రహించడం. అభివ్యక్తి అంటే వ్యక్తీకరించడం, ఇది బయటికి చెప్పడం. ఈ రెండు. దీంతో పాటు గుణ వివేచన అంటే తీసుకున్నాడు, ఇచ్చిండు, అంటే చదివాడు, రాశాడు, ఈ మధ్యలో మార్పు ఉంటుంది కదా. ఇప్పుడు 2 చెవులు ఇచ్చాడు దేవుడు, ఒకటి విన్నాడు, రెండోది వదిలేశాడు, కానీ ఆ మధ్యలో ఆలోచించే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఇది గుణ వివేచన అనమాట. గ్రహణం ఎట్లా జరుగుతుంది? వినడం ద్వారా అర్థం చేసుకుంటాడు, చదవడం ద్వారా అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ కూడా అర్ధగ్రహణానికి సంబంధించిన అంశాలు అనమాట. విని అర్థం చేసుకోవడం, చదివి అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడంలో వేగం, సమయోచితంగా ప్రజ్ఞ అంటే సందర్భాన్ని బట్టి నువ్వు తెలుసుకున్న దాన్ని పాటించే లక్షణం, కొత్తగా విన్న భాషా భేదాలను అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా అర్ధగ్రహణం కిందకి వస్తాయి. అభివ్యక్తీకరణం అంటే ఏంటంటే నువ్వు నేర్చుకున్న దాన్ని ఎట్లా బయటికి పంపిస్తున్నావు. వ్యక్తీకరణ అంటే మౌఖికం ద్వారా, లిఖితం ద్వారా, మాట్లాడడం ద్వారా బయటికి చెప్తున్నావు, రాయడం ద్వారా బయటికి చెప్తున్నావు. చదివినావు, బయటికి చెప్పినావు, నీలో ఏం దాచిపెట్టుకున్నావు, నీకేం తెలిసింది. ఇదేంది? సాహిత్య విషయాలపై రసం కానీ, శైలి కానీ, భావుకత కానీ, అలంకారాలు కానీ ఇవన్నీ తెలుసుకొని పెట్టుకుంటాడు. చదివాడు, పరీక్షలు రాశాడు, లేదా బయటికి చెప్పాడు, మధ్యలో నేర్చుకొని తన దగ్గరే దాచుకున్న కొన్ని అంశాలు, అది గుణ వివేచన అంశం. ఇంకా కొన్ని చూడండి, ఇవేంటివి? బోధనోద్దేశాలు. ఇవన్నీ బోధనా ఉద్దేశాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది కాదు అంటాడు, కింది వానిలో తెలుగు భాషా బోధన ఉద్దేశం కాదు లేదా ఏది అంటాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రమబద్ధ ఆలోచనలను పెంపొందించడం, ఊహాశక్తి మరియు లోకజ్ఞానాన్ని పెంపొందించడం, విస్తారమైన విషయగ్రహణ శక్తిని పెంపొందించడం, వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక స్పృహను పెంపొందించడం, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం, స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించడం, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం, ప్రాచీన గ్రంథాలలోని అంశాలను పరిచయం చేయడం, భాష పట్ల, కవులు రచయితల పట్ల సద్వైఖరి కలిగించడం, ఉత్తమ వక్తలుగా తీర్చిదిద్దడం, ఆనందానుభూతిని, మానవతా విలువలను పెంపొందించడం, ఇవన్నీ కూడా మాతృభాష బోధన ఉద్దేశాలు. ఈ గమ్యాలు, ఉద్దేశాలు అనేవి బ్రాడ్ కాన్సెప్ట్ అండి. దాని గురించి మనకు చాలా తక్కువ ఉంది, జస్ట్ డెఫినేషన్. అసలు ఏంటిది గమ్యం అంటే ఏంది, ఉద్దేశం అంటే ఏంది తెలుసుకోవడం కోసం. కానీ మనకు రోజువారీ పాఠ్య ప్రణాళికలో, బోధనాభ్యసన ప్రక్రియలో అసలైన అవసరం ఏంటంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు. భాషా బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేవి మనకు రోజువారీ బోధనాభ్యసన ప్రణాళికలో అవసరమయ్యేటివి. కాబట్టి ఇవి మనం ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. భాషా బోధనల లక్ష్యాలు చూడండి. మనకు 1973-74లో SCERT ఏదైతే ఉందో, రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ SCERT ఏదైతే ఉందో, ఆ బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా అనుకున్నాం కదా, బెంజమిన్ బ్లూమ్స్ అని టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా తెలుగు భాషకు 10 లక్ష్యాలను ప్రతిపాదించడం జరిగింది. 10 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 10 నెంబర్ గుర్తుపెట్టుకోండి. 10 లక్ష్యాలు ఉంటాయి. ఏంటివి అవి 10 లక్ష్యాలు? ఇక్కడ బిట్టి ఎట్లా పడే అవకాశం ఉందంటే, కింది వానిలో ఏది భాషా బోధన లక్ష్యం కాదు అనే బిట్ వస్తుంది. ఇప్పుడు మీరు తెలుగు సబ్జెక్టుకి మెథడాలజీకి తేడా ఉంటుందండి. సబ్జెక్టు పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఉన్న పదమే ఇస్తాడు, అవే అర్థాలు అవే ఉంటుంది, ఉన్నదే ఉంటాయి పుస్తకంలో ఉన్నవే. కానీ ఇక్కడ మనకు మెథడాలజీ వచ్చేస్తే తరగతి గదిని అన్వయం చేసుకొని ఇస్తాడు. కాబట్టి దీన్ని 1కి 2 సార్లు చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే అది మైండ్లో స్టోర్ అవుతుంది. ఊరికే జస్ట్ చదవడమే కాకుండా దాన్ని నెమరు వేసుకోవాలి, అంటే తరగతి గదికి అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడు మాత్రమే అది మనకు గుర్తుంటుంది. ఈ 10 లక్ష్యాలు ఏంటంటే జ్ఞానము, అవగాహన, వాగ్రూప వ్యక్తీకరణ అంటే నోటి ద్వారా వ్యక్తీకరించడం, మాట్లాడడం ద్వారా, లిఖిత రూప వ్యక్తీకరణ అంటే రాయడం ద్వారా తన అభిప్రాయాలను తెలియజేయడం, భాష మీద అభిరుచి,
రసానుభూతి అనుకున్నాం కదా, భాషను నేర్చుకోవడం వల్ల, జ్ఞానం పెంచుకోవడం వల్ల తనకు తెలియకుండానే తన మనసులో భావోద్వేగాల క్రమం ఏర్పడుతుంది. అది రసానుభూతి. సంస్కృతి సాంప్రదాయాలు, సృజనాత్మకత, భాషాంతరీకరణ అంటే ఒక భాషలో ఉన్నటువంటి దాన్ని రెండో భాషలోకి, మూడో భాషలోకి మార్చడం, ట్రాన్స్లేషన్. సముచిత మనోవైఖరులు. ఈ 10 లక్ష్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 లక్ష్యాల ఆధారంగానే తెలుగు పాఠ్య పుస్తకాలు నిర్మాణం జరుగుతాయి. ఈ 10 లక్ష్యాలలో ఏ ఒక్క లక్షణము కూడా మనకు తెలుగు పాఠ్య పుస్తకాలలో మిస్ కాదు. పాఠ్యపుస్తక రచనకు ఆధారమైన లక్ష్యాలు ఈ 10 లక్ష్యాలు. ప్రతి పాఠ్యపుస్తకంలో అన్ని పాఠ్యాంశాలకు కలిపి ఈ 10 లక్ష్యాలు ఖచ్చితంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పష్టీకరణలు చూద్దాం. ఒక్కొక్క దాన్ని, అంటే జ్ఞానం ఉంది కదా, లక్ష్యాలు ఇవి. లక్ష్యాలు, ఈ లక్ష్యాలను సాధించాలంటే మనకేం అవసరం, ఎట్లా సాధించాలి? జ్ఞానం ఉంది, జ్ఞానం సాధించాలి. పిల్లవాడిలో జ్ఞానాన్ని పెంపొందించాలంటే ఏ స్పష్టీకరణలు ఉంటాయి, ఆ స్పష్టీకరణలు కు మనం ఏం చేయాలి? అంటే జ్ఞానం అంటే చాలా పెద్దది, బ్రాడ్ కాన్సెప్ట్. ఈ జ్ఞానం అనేది ఆ పిల్లవాడి స్థాయికి ఎంత ఉండాలి, దానికి అంటే ఆ స్థాయిని సాధించడానికి మనం ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, పార్ట్ విభాగాలుగా విభజించుకోవాలనా, డైరెక్ట్ ఒకేసారి జ్ఞానం అనే కుండను వాడి మెదడులో చొప్పించాలనా, నిదానంగా చెప్పాలనా, ఎట్లా చెప్తే జ్ఞానం పెరుగుతుంది, ఏ స్థాయికి ఎంత జ్ఞానం అవసరం అనేది వరుసగా చూద్దాం. జ్ఞానం, ఇందులో తెలుగు భాషా బోధనకు సంబంధించి విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానం, ఈ 3 పిల్లల్లో కలగాలి. విషయ జ్ఞానం అంటే విషయ జ్ఞానానికి స్పష్టీకరణలు. జ్ఞానంలో 3 అంశాలు ఉన్నాయి. వీటికి స్పష్టీకరణలు అంటే ఏం తెలుసుకోవాలి జ్ఞానంలో, అసలు ఆ పిల్లవాడు ఏం తెలుసుకుంటే వాడికి విషయ జ్ఞానం వచ్చినట్టు, ఏ రకమైన జ్ఞానము విషయ జ్ఞానం అవుతుంది అనేది ఇక్కడ చూడండి. విషయ జ్ఞానం అంటే ఏంటంటే విషయం లేకుండా భాషా బోధన అయితే సాధ్యం కాదు కదా, తప్పనిసరిగా ఏదో ఒక విషయం ఉండాలి. పాఠ్య విషయానికి సంబంధించిన అంశాలు జ్ఞప్తికి తెచ్చుకోవాలి, వాడు గుర్తుకు తెచ్చుకోవాలి, వాటిని గుర్తించగలగాలి. అంటే ఉదాహరణకి కవి పరిచయము, కవికాలము, ఇతివృత్తము, ఇవన్నీ కూడా వీటి ద్వారా ఏం చేయాలి, పిల్లవాడు విషయాన్ని గుర్తించగలగాలి. ఆ అంశాలను గుర్తించగలిగితే వాడికి విషయ జ్ఞానం వచ్చినట్టు. భాషా జ్ఞానం అంటే భాషకు సంబంధించిన అంశాలు గుర్తించాలి. ఏంటి భాషకు సంబంధించిన అంశాలు? పదాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, జాతీయాలు, వ్యాకరణాంశాలు, ఇవన్నీ కూడా గుర్తించగలగాలి, జ్ఞప్తికి తెచ్చుకోగలగాలి. ఉదాహరణకు ఈ సంవత్సరం మనం 9వ తరగతిలో ఒక పాఠ్యాంశం చెప్తున్నాం అంటే 8వ తరగతిలో ఆ పిల్లవాడు నేర్చుకున్న భాషా జ్ఞానం ఏదైతే ఉందో, భాషా భాగాలు కానీ, సందులు కానీ, సమాసాలు కానీ కొంతవరకైనా జ్ఞప్తికి తెచ్చుకోవాలి, గుర్తించగలగాలి. అప్పుడే ఆ పిల్లవాడికి 8వ తరగతి భాషా జ్ఞానం ఉన్నట్టు. 9వ తరగతిలో మళ్ళీ భాషా జ్ఞానాన్ని మనం కొత్తది ఇవ్వాలి. దానికి సంబంధించి అంటే ఆ స్థాయికి సంబంధించి, వయసుకు సంబంధించి, ఆ తరగతికి సంబంధించిన భాషా జ్ఞానాన్ని పుస్తకం ఆధారంగా అందించి ఈ ప్రక్రియలు వాడి చేత చేయించాలి. సాహిత్య జ్ఞానం అంటే వివిధ రకాల ప్రక్రియలను గుర్తించాలి. వివిధ రకాల ప్రక్రియలు ఉన్నాయి కదా, సాహితీ ప్రక్రియలు, గేయాలు కానీ, నాటకాలు కానీ, కావ్యాలు కానీ, కవిత్వం కానీ, గద్యాలు కానీ, పద్యాలు కానీ, ఇవన్నీ కూడా గుర్తించగలగాలి. అంటే ఒక పాఠ్యాంశం ముందు పెడితే ఇది గేయమా, కథన, పద్యమా తెలుసుకోగలగాలి. పద్యానికి గద్యానికి తేడా తెలవాలి, కథకు కవితకు తేడా తెలియాలి, నాటకానికి సంభాషణకు తేడా తెలియాలి. ఇట్లా జ్ఞప్తి తెచ్చి గుర్తిస్తే దాన్ని ఏమంటాం అంటే జ్ఞానం అంటాం. జ్ఞానం. నెక్స్ట్ అవగాహన చూడండి. మీరు ఇవి ఉన్నవి ఉన్నట్టు చదవండి, ఎందుకంటే ఇదే రకంగా మనకి ప్రశ్నల్లో ఆప్షన్స్ వస్తాయి. అంటే పదాలు అటు ఇటు కావచ్చు, కానీ అవగాహన అంశానికి సంబంధించిన స్పష్టీకరణలు ఇవే ఉంటాయి. వీటిని తిప్పియొచ్చు, కానీ మీరు ఒకసారి చదివారనుకోండి ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది అనమాట. ఏం చూడండి, అవగాహన అంటే తనకి ఇచ్చిన విషయాన్ని కానీ, భాష మౌలికాంశాలను కానీ అర్థం చేసుకోవడం, అర్థాలు చెప్పడం, అర్థం చేసుకోవడం. అవగాహన అంటే తనకి ఇచ్చిన విషయం కానీ, భాష కానీ అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎట్లా? అర్థాలు చెప్తే
అవగాహన కలిగినట్టు. విషయాన్ని సొంత మాటల్లో వివరించిన అవగాహన ఉన్నట్టు. నానార్థాలు వ్యతిరేకార్థాలు చెప్పడము, సంఘటనలను భావాలను సరైన క్రమంలో పెట్టడము. అంటే మనం ఒక 4 రకాల సంఘటనలు, అంటే ఒక అంశానికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని 4 పార్టులుగా ఇస్తే ఈ పార్ట్లను ఏం చేయాలి పిల్లవాడు అవగాహనతోటి 1 2 3 4 1 2 3గా పెట్టాలి. జాతీయాలు సామెతలు సందర్భానుసారంగా ఉపయోగించడం, ముఖ్య పదాలు సమాసాలు క్రియలు భాషా భాగాలు గుర్తించడం, ఉదాహరణలు ఇవ్వడం, సారాంశాన్ని గ్రహించడం, శీర్షికను సూచించడం, భాషా భాగాలను గుర్తించడం, దోషాలను గుర్తించి సరిచేయడం, పదాలను వాక్యాలను ఇతర రూపాల్లోకి మార్చడం, ఇవన్నీ కూడా అవగాహనకు సంబంధించినవే. మీరు ఒక పాఠ్య పుస్తకాన్ని చూస్తే ఒక పాఠం వెనక అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవే ప్రశ్నలు ఉంటాయి. పాఠాన్ని సొంత మాటల్లో వివరించండి, అక్కడ పదాలు అర్థాలు నానార్థాలు రాయండి, జాతీయాలను గుర్తించండి, సారాంశాన్ని గ్రహించావు కదా ఇవేమనుకుంటున్నావు, ఇలాంటి ప్రశ్నలు అవగాహన కింద వస్తాయి. అది చూస్తే మీకు ఆటోమేటిక్గా అవగాహనకు స్పష్టీకరణలు ఏమో ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వ్యక్తీకరణం. వాగ్రూప వ్యక్తీకరణం అంటే మాట్లాడడం ద్వారా పిల్లవాడు తన అభిప్రాయాలను అవతలి వారికి వ్యక్తీకరించడం. ఇది వాగ్రూప వ్యక్తీకరణ అంట. భాషణ రూపంలో, మాట్లాడే రూపంలో భావాలను వాక్యాలను స్పష్టంగా ప్రకటిస్తే ఇది ఒక స్పష్టీకరణ. అంటే తనకు తెలిసిన భావాలు తనకు తెలిసిన వాక్యాలను స్పష్టంగా ప్రకటించగలగాలి, చెప్పగలగాలి, దోషరహితంగా మాట్లాడగలగాలి, భావానుగుణమైన స్వరభేదంతో మాట్లాడాలి. అంటే బాధపడేటప్పుడు స్వరం బాధగానే ఉండాలి, కోప స్వభావ అంశాలు ఏమైనా ఉన్నప్పుడు కోపంగా స్వరం ఉండాలి. అంటే సందర్భానుసారంగా మాట్లాడే విషయాలు భావోద్వేగాల పరంగా మాట్లాడగలగాలి, సందర్భానుసారంగా సరైన వేగంతో మాట్లాడాలి. సరైన వేగం అంటే స్టార్టింగ్లో వేగంగా మాట్లాడుతూ రాను తగ్గించడం అట్లా చేయకూడదు అనమాట. సరైన వేగంతో మాట్లాడాలి. భాషలో సామెతలు జాతీయాలు పదబంధాలు ఉపయోగించాలి. సభాకంపం లేకుండా మాట్లాడాలి, ఆకర్షణీయంగా మాట్లాడాలి, అంటే అర్థమయ్యే విధంగా మాట్లాడాలి, ఒకసారి వింటే మళ్ళీ వినాలి అనే విధంగా మాట్లాడాలి. ఇది వాగ్రూప వ్యక్తీకరణకు స్పష్టీకరణలు. లిఖిత రూప వ్యక్తీకరణకు సేమ్, ఇందాక మాటలు ఇక్కడ రాతలు. ఇందాక అక్షర దోషాలు లేకుండా దోషరహితంగా మాట్లాడాలి, ఇక్కడ అక్షర దోషాలు లేకుండా రాయాలి, వ్యాకరణ దోషాలు లేకుండా రాయాలి, సరైన వాక్య నిర్మాణం చేయాలి, సరైన వ్యవధానంతో అర్థవంతంగా రాయాలి. అంటే పదాల మధ్య అక్షరాల మధ్య గీతలు ఏవైతే ఉంటాయో సందులు ఏవైతే ఉంటాయో, అంటే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా వదలాలి. అంటే పదాల మధ్య ఎంత స్థలం వదలాలి, అక్షరాల మధ్య ఎంత స్థలం వదలాలి అనేది చూసుకొని వదలాలి. వివిధ వ్యాకరణ వాక్య నిర్మాణ ప్రయోగాలను శైలిని ఉపయోగించడం, క్లుప్తంగా ఇచ్చిన విషయాన్ని విశదీకరించడం, రచనలు చేసే క్రమంలో పేరాలుగా విభజించి రాయడం, ఒక పేరాకి ఇంకో పేరాకి మధ్య లింక్ చేసుకోవడం, మంచి చేతిరాతతో సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం, ఇవన్నీ కూడా లిఖిత రూప వ్యక్తీకరణకు స్పష్టీకరణలు. ఇవి పిల్లవాడు సాధించాడు అంటే లిఖిత రూప వ్యక్తీకరణ అనే లక్ష్యాన్ని సాధించినట్టే. ఆ తరగతి స్థాయికి ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే ఆ తరగతి స్థాయి ఆధారంగా ఇవి సామర్థ్యాలను సాధించాడంటే, ఈ స్పష్టీకరణలను సాధించారంటే ఈ లక్ష్యాన్ని మనం సాధించినట్టే. నెక్స్ట్ భాషాభిరుచి చూడండి. భాషాభిరుచి అంటే భాష మీద అభిరుచి కలిగి ఉండడం. ఎట్లా? విస్తార గ్రంథ పఠనం చేయగలగాలి, అంటే ఎక్కువ చదవగలగాలి. 10 పేజీలు 20 పేజీలు ఉన్న పుస్తకాన్ని ఏకాగ్రతతోటి చదవగలగాలి, అంటే భాష మీద అభిరుచి పెంపొందినట్టు. సాహిత్య ప్రసంగాల్లో పాల్గొనగలగాలి, వక్తృత్వ రచనలో పాల్గొనాలి, అంటే వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలి, కవి సమ్మేళనాల్లో పాల్గొనాలి, పద్యధారణ విమర్శన దృష్టి సాహిత్య రచనలపై ఆసక్తి కలిగి ఉండాలి. అంటే భాష మీద సాహిత్యం మీద అభిరుచి కలిగి ఉంటే దాన్ని అభిరుచి అంటారు. రసానుభూతి, ఇప్పుడే అనుకున్నాం కదా, రసభేదాలను గ్రహించాలి, అలంకారాల విశిష్టత తెలుసుకోవాలి, ధ్వన్యర్థాలను గ్రహించాలి, అంటే వ్యంగ్య భేదాలను గ్రహించాలి, శైలి భేదాలను తెలుసుకోవాలి, పాత్ర ఔచిత్యం తెలుసుకోవాలి. అంటే భావోద్వేగాల పరంగా నువ్వు చదివిన దాన్ని ఫీల్ కావాలి, అది రసానుభూతి. ఒక సినిమా చూసినప్పుడు కానీ ఒక పాట విన్నప్పుడు కానీ ఎట్లా మమేకమైపోతాడో, ఒకటి చదివినప్పుడు కూడా ఆ రకంగా ఫీల్ అయితే, నీలో భావోద్వేగాలు పుడితే నీకు రసానుభూతి ఉన్నట్లే.
అంటే ఒక జోక్ చదువుతున్నాడు, తనకు తెలియకుండానే నవ్వు రావాలి. ఒక బాధాకరమైన సన్నివేశాన్ని చదువుతున్నాడు, తనకు తెలియకుండానే ఆ బాధాకరమైన సన్నివేశంలో బాధను అనుభవించి ఆలోచించగలగాలి. అది రసానుభూతి. సంస్కృతి సాంప్రదాయాలంటే వివిధ రచనల ద్వారా ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలి, కాలభేద ప్రభావాన్ని తెలపాలి, ప్రాచీన సాహిత్యంలోని విశేషాలను తెలపాలి, నీతిని గ్రహించాలి, సంస్కృతి పట్ల అభిమానం పెంచుకోవాలి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. పేరులోనే ఉంది సంస్కృతి సంప్రదాయాలు. నేను పెద్దగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయనిది, ఈజీగా ఉంది. ఇది సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర రచనలు చేయాలి, శైలిలో ప్రత్యేకతను చూపాలి, రచనల్లో లోకోక్తులు జాతీయాలు ఉపయోగించాలి, ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలకు మార్చాలి. కథ ఉంది, కవిత రాయాలి, కవిత నుండి కథ రాయాలి, నాటకం ఉంది, సంభాషణ రాయాలి, వ్యాసం ఉంది, దాన్ని కథ రూపంలో మార్చాలి. ఇట్లా ప్రక్రియలు మార్చగలగాలి, స్వతంత్రంగా సొంతంగా రాయగలగాలి, రాసేటప్పుడు జాతీయాలు సామెతలు వాడగలగాలి. ఇదంతా సృజనాత్మకత ప్రక్రియ. భాషాంతరీకరణ అంటే ఒక భాషలో నుండి ఇంకొక భాషలోకి మార్చడం. ఇది డైరెక్ట్, ఇంకా మీకు అర్థమైంది, ఇది చెప్పను నేను. ఇక సముచిత మనోవైఖరులు అంటే నీవు అవతలి వారిని ఎలా అభినందిస్తున్నావు, కవులను కానీ రచనలు కానీ రచయితలను కానీ నీ మనసు అనేది ఎలా అభినందిస్తుంది, ఆ ఏ వైఖరి కలిగి ఉంది అనేది సముచిత మనోవైఖరులు. సాహితీవేత్తల పట్ల గౌరవభావంతో ఉండాలి, ఇతర భాషల పట్ల ఆదరణ చూపాలి, సాహిత్య కృషిని ప్రోత్సహించాలి, విమర్శనాత్మక దృష్టితో ఉండాలి, విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. ఇది భావావేశ రంగానికి చెందింది. ఇది ఒక మానసిక ప్రక్రియ. ఇది గుర్తుపెట్టుకోవాలి. భాషోపాధ్యాయుడు ఏ లక్షణాలను కలిగి ఉండాలి? మరి ఇన్ని చేయాలి, ఇవన్నీ పిల్లల్లో సాధించాలంటే నీకేం లక్షణాలు ఉండాలి? మిగతా ఉపాధ్యాయులతో పాటు నీకు ప్రత్యేకమైన లక్షణాలు ఏమున్నాయి? మనిషిని మనీషిగా తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు అన్నది జాన్ ఆడమ్స్. మనీషిగా ఆడమ్స్ అన్నాడు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దాలి. మనీషి అంటే గొప్ప వ్యక్తి, గొప్పవాడు. మనిషి అంటే మామూలు వాడు, మనీషి అంటే గొప్పవాడు, త్యాగధనుడు, అభిమానధనుడు, మర్యాద కలిగిన వాడు, అందరికీ ఆదర్శప్రాయుడు మనిషి. అట్లా ఉండాలి అని ఆడమ్స్ అంటాడు. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను విశ్వసిస్తానని టిండాల్ట్ అంటాడు. ఎంత మంచి వ్యవస్థ అయినా మంచి ఉపాధ్యాయులు లేకపోతే విఫలమవుతుంది అని హుమాయూన్ కబీర్ అంటాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకసారి చదవండి, 1-2 సార్లు చదివితే మీకు ఆప్షన్ చూస్తే గుర్తొస్తుంది. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్న వారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అని కాళిదాస్ అంటాడు. భాషోపాధ్యాయులు ఎట్లా ఉండాలంటే సహనం ఉండాలి, వాళ్ళకి వృత్తి పట్ల గౌరవం ఉండాలి, విషయ జ్ఞానం ఉండాలి, మృదు భాషణం ఉండాలి, మంచిగా మాట్లాడాలి, సత్ప్రవర్తన ఉండాలి, స్నేహపూర్వక వైఖరి కలిగి ఉండాలి, మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం కలిగి ఉండాలి. చూడండి, భాషోపాధ్యాయుల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే పాఠశాలలో మిగతా ఉపాధ్యాయుల దగ్గర పిల్లలు ఎక్కువగా గుమిగూడి ఉంటారో లేదో కానీ భాషోపాధ్యాయుల చుట్టూ కోడి చుట్టూ కోడి పిల్లలు ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు. అంటే పిల్లలు అత్యంత అభిమానించేది భాషోపాధ్యాయుల్ని, అభిమానిస్తారు. ఎందుకంటే భాషోపాధ్యాయునికి ఇన్ని లక్షణాలు ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవని కాదు, భాషోపాధ్యాయుడికి ఎక్కువ ఉంటాయి. సహనం ఉంటుంది, వృత్తి పట్ల గౌరవం ఉండాలి, విషయ జ్ఞానం ఉండాలి, మృదు భాషణం ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, స్నేహపూర్వక వైఖరి ఉండాలి, మనోవిజ్ఞాన శాస్త్ర విషయ జ్ఞానము మిగతా ఉపాధ్యాయులతో పోలిస్తే భాషోపాధ్యాయులకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చూడండి, పాఠ్యపుస్తకాలలో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అంటే సైన్స్ సంబంధిత పాఠాలు ఉంటాయి, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి. ఒక పాఠ్యాంశంలో సాంఘిక శాస్త్ర మిళితమైన అంశాలు కూడా మన తెలుగులో ఉంటాయి. కాబట్టి భాషోపాధ్యాయుడు అంటే విద్యార్థులకు చాలా గౌరవం ఉంటుంది. ఈ లక్షణాలు కలిగి ఉంటే ఇంకా ఎక్కువ గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 3వ టాపిక్ చూడండి. 3వ టాపిక్, ఇది ఒక్క టాపిక్ అయితే మనకు సగం పార్ట్ అయిపోతుంది. ఇందులో నుండి మనకి తప్పనిసరిగా ఒక బిట్టు వస్తుంది. మొత్తం 6 బిట్లు, 7 బిట్లు కదా, 6 మార్కులు, 7 టాపిక్స్. ఇప్పుడు 2 టాపిక్స్ అయిపోయినాయండి. 2 మార్కులకు సంబంధించి అయిపోయింది. ఇది 3వ మార్కుకు సంబంధించి. ఒక్కసారి వినండి, వింటే మీకు తప్పనిసరిగా కనీసం 1 మార్కు సంపాదించే అవకాశం ఉంటుంది. భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం. అసలు ఏం నైపుణ్యాలు ఉన్నాయి భాషకు, అవి ఎట్లా సాధించాలి అనేది.
భాష అనేది ఆలోచనల యొక్క ఆకృతి అన్నది ఎవరు? జాన్సన్. గుర్తుపెట్టుకోండి. భాషా నైపుణ్యాలు ఏంటంటే 4 ఉంటాయి. వీటిని భాషా నైపుణ్యాలు అనొచ్చు, భాషా చతుష్కయం అనొచ్చు, భాషా కౌశలాలు అనొచ్చు, చతుర్విధ పరికర్మలు అనవచ్చు. ఇవేవన్నా కూడా ఈ 4 నైపుణ్యాలను చతుర్విధ నైపుణ్యాలు అంటారు. సాంఘిక అది మన గణిత శాస్త్రంలో చతుర్విధ నైపుణ్యాలు ఎట్లా ఉంటాయో భాషలో కూడా చతుర్విధ నైపుణ్యాలు ఉంటాయి. ఏంటి అవి? ఈ వరుస గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. శ్రవణం అంటే వినడం, భాషణం మాట్లాడడం, పఠనం చదవడం, లేఖనం రాయడం. ఈ 4 ఒకదానికొకటి మిళితమై ఉంటాయి. ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఒకటి వస్తేనే ఇంకోటి వస్తుంది. వింటేనే మాట్లాడగలుగుతావు, మాట్లాడితేనే చదవగలుగుతావు, చదివితేనే రాయగలుగుతావు. అంటే శ్రవణం భాషణానికి ప్రాతిపదిక, ఈ 2 పఠనానికి ప్రాతిపదిక. శ్రవణం భాషణం పఠనం లేఖనానికి ప్రాతిపదిక. శ్రవణం సరిగ్గా రాకపోతే భాషణం సరిగ్గా రాదు, పఠనం రాదు, తద్వారా లేఖనం కూడా రాదు. కాబట్టి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ వరుస ఇట్లే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శ్రవణము భాషణం ఈ 2 కూడా ధ్వనికి సంబంధించినవి. అంటే వినడము వినడం ధ్వని, మాట్లాడడం కూడా ధ్వని. ఇది మౌఖికంగా ప్రసారం అవుతాయి. అంటే మాట్లాడుతుంటే వింటాం, మాట్లాడతాం, మౌఖికం. ఇది ధ్వని ప్రధానమైనది. ఇవి లిపి సహితం, అంటే చదవడం కానీ లిపి ఆధారంగా చదువుతాం, రాయడం కానీ లిపి ఆధారంగా చదువుతాం. ఇవి రాత సంబంధించినవి. చదవడము రాత సంబంధించిందే, రాయడము రాత సంబంధించింది. అంటే రాసిన దాన్ని చదువుతాం కాబట్టి లిఖిత ప్రసారం. లేఖనం అంటే రాయడం, రాయడం అంటే లిఖిత ప్రసారం. ఓకే. విషయాన్ని గ్రహించుటకి 2 ఉపయోగపడతాయి. శ్రవణం పఠనం అంటే వినడం ద్వారా విషయాన్ని గ్రహిస్తాం, చదవడం ద్వారా విషయాన్ని గ్రహిస్తాం. విషయాన్ని ఇతరులకు చెప్పడానికి, వ్యక్తీకరించడానికి ఈ 2 పనికొస్తాయి. భాషణము లేఖనం అంటే ఇతరులకి మాట్లాడడం ద్వారా అభిప్రాయాలు తెలియజేస్తాం, మన రాతల ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తాం. ఈ 2 ఇంపార్టెంట్ అండి. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 ఎందుకంటే విషయగ్రహణకు ఏ నైపుణ్యాలు అవసరం? ఈ 2 ఇచ్చి ఇదొకటి ఇచ్చి ఇంకోటి ఏదో ఇస్తాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క దాన్ని వెళ్దాం. ఫస్ట్ శ్రవణం. శ్రవణం అంటే వినడం. వినడానికి ఆధారం ఏది? చెవి. కొంచెం ఎప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటే నేను కొంచెం ఫాస్ట్ వెళ్తా అండి. కొంచెం మీకు అక్కడ క్రిటికల్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది భాష అభ్యసించడానికి తొలిమెట్టు శ్రవణం. అన్ని నైపుణ్యాలకు మూలాధారం ఈ శ్రవణం. ఇది ఇంపార్టెంట్. శ్రవణం లక్షణాలు ఏంటివి అంటే ఏ లక్షణాలు కలిగి ఉంటే మంచి శ్రవణం ఉంటుంది మనకి? ధ్వనులను గుర్తించగలగాలి, ఉచ్చరించగలగాలి, అవసరమయ్యే శబ్దాలను వినగలగాలి, స్వరస్థాయిని బట్టి భావాన్ని గ్రహించగలగాలి, ధ్వనులకు పదాలకు మధ్య తేడాలు గుర్తించగలగాలి, ధ్వన్యుత్పత్తి విధానాన్ని గమనించాలి. అంటే ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడ పుట్టింది, ఒక పదం మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడ పుట్టింది, ఒక మాట మాట్లాడలేకపోతే ఆ శబ్దం ఎక్కడ నుండి ఉత్పత్తి అయితే ఆ మాట వస్తుంది అనేది శ్రవణం యొక్క లక్షణం అన్నమాట. ఏం చేయాలి? ఈ పిల్లవాళ్ళు వినాలి అంటే ఏం చేయాలి? స్పష్టోచ్చారణ కలిగి ఉండాలి, మంచిగా మాట్లాడగలగాలి. అంటే మనం స్పష్టంగా మాట్లాడితే వినగలుగుతాడు. సులభ పదాల నుండి కఠిన పదాలకు తీసుకెళ్ళాలి. ఒకేసారి కఠిన పదాలు వింటే పిల్లవాడు వినలేడు. ఏకాగ్రత పెంపొందించడానికి మధ్య మధ్యలో ప్రశ్నలు అడగాలి. పిల్లవాడు స్పష్టంగా వినాలి, మన వైపు చూడాలి, వినాలి అంటే మధ్య మధ్యలో ప్రశ్నలు అడిగితే ఏకాగ్రత గుర్తొస్తుంది. బాహ్య పఠనం చేయాలి. బాహ్య పఠనం అంటే చేయాలి. ఉపాధ్యాయుడు చేయించాలి. కొన్ని చేయించేటున్నాయి, కొన్ని చేసేటున్నాయి. బాహ్య పఠనం చేస్తే పిల్లలకి ఏమిందంటే ఆసక్తి ఉంటుంది, వింటారనమాట. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయ్యి పాక్షిక శ్రవణ లోపం ఉంటే పిల్లల్ని ముందు వరుసలో కూర్చోబెట్టాలి. ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ తరగతి గది అన్వయిస్తూ ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ పిల్లవాడికి పాక్షిక శ్రవణ లోపం ఉంది, నువ్వేం చేస్తావు? పిల్లవాడు సరిగా వినలేకపోతున్నాడు, నువ్వేం చేస్తావు? ముందు వరుసలో కూర్చోమని చెప్పాలి. ఒకవేళ వానికి ఏకాగ్రత లోపించింది, ఎక్కడో ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి? మధ్య మధ్యలో ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగితే అలర్ట్ అవుతాడు, అరే ప్రశ్నలు అడుగుతున్నాడు విందామని చెప్పేసి. ఒకవేళ విషయం ఆసక్తి అనిపించకపోతే, వానికి అనాసక్తి ఉంది, అసలు దాని మీద ఆసక్తి అనిపిస్తలేదు, అప్పుడు టీచింగ్ ఎయిడ్స్ వాడాలి కంపల్సరీ. టీచింగ్ ఎయిడ్స్ వాడి రంగురంగుల బొమ్మలను చూపిస్తూ నాటకీకరణ పద్ధతిని లేదా వానికి ఆసక్తి అయిన పద్ధతిలో పిల్లవాడికి మనం వివరించవలసి ఉంటుంది. నెక్స్ట్,
భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ముఖ్య కారణం సరైన శ్రవణం లేకపోవడమే అన్నది ఎవరంటే కార్ల్ రోజర్స్ అన్నాడు. అంతే కదా, నువ్వు అవతల వాళ్ళకి చెప్పాలి అంటే ముందు నువ్వు సరిగ్గా వినాలి. శ్రోత ఎప్పుడైనా అంటే మంచి వక్త ఎప్పుడవుతాడంటే మంచి శ్రోత ఉన్నప్పుడే మంచి వక్త అవుతాడు. నువ్వు మంచిగా విన్నప్పుడే మంచిగా మాట్లాడగలుగుతావు, వినంది మాట్లాడలేవు. నెక్స్ట్ భాషణం. భాషణం అంటే వాగ్రూప వ్యక్తీకరణమే భాషణం, అంటే నోటితో మాట్లాడేది భాషణం. దీన్నే వాచక చర్య అంటారు. ఇది భాషా నైపుణ్యాలలో రెండవది. వచ్ అనే ధాతువు నుండి పుట్టింది వాచక చర్య. వచనం అన్నా వాక్కు అన్నా వాచకం అన్నా ఒకటే. దీన్నే సంభాషణ అని కూడా అంటాం. వచ్ అంటే వాక్కు, మాట, వాచక చర్య, భాషణం, మాట్లాడడం, ఇవన్నీ ఒకే రకమైన పదాలు. వాగ్భూషణం, భూషణం అన్నది ఎవరు? భర్తృహరి. అంటే మంచి మాట మనకు అలంకారం వంటిది అంటాడు అనమాట. వాగ్భూషణం, భూషణం. ఈ భాషణాన్ని పెంపొందించడానికి అతి ముఖ్యమైన చర్య ఏంది? ప్రశ్నావళి. అంటే ప్రశ్నలు వేస్తుంటే అవతల పిల్లలు జవాబులు ఇస్తుంటారు, నువ్వు ప్రశ్నలు వేయకపోతే జవాబులు రావు. ప్రశ్నావళి అనేది భాషణాన్ని పెంపొందిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కథాకథనం వల్ల విద్యార్థులలో భాషణా శక్తి పెరుగుతుంది. కథాకథనం అంటే ఏంటంటే ముందు మనం ఒక కథ చెప్పాలి, అదే కథను విద్యార్థుల చేత చెప్పించాలి. అంటే పిల్లవాడి ఆలోచన క్రమం ఏమవుతుందంటే మాటల రూపంలోకి వస్తుందన్నమాట. అప్పుడు పిల్లలు మాట్లాడడానికి భయపడకుండా ప్రయత్నం చేస్తారు. కథల వల్ల ఏమవుతుంది? జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శ్రవణం పెరుగుతుంది, అంటే వినడం పెరుగుతుంది, భాషణ నైపుణ్యాలు పెరుగుతాయి, ఆలోచన శక్తి పెరుగుతుంది కథల వల్ల. విద్యార్థులలో స్పష్టోచ్చారణ, భావ ప్రకటన, విషయ అవగాహన పెరగడానికి భాషణం తప్పనిసరి. అంటే మాట్లాడడం అనేది తప్పనిసరి. ఎందుకు? స్పష్టంగా ఉచ్చరించాలన్నా, వాళ్ళు మంచిగా మాట్లాడాలన్నా, విషయం అవగాహన పెరగాలన్నా కూడా భాషణం అనేది తప్పనిసరి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్లా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది బిట్టుపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో ఏం చేస్తే ఈ భాషణం పెరుగుతుంది అంటే చిన్న చిన్న 1-2 నిమిషాలు మాట్లాడించాలి పిల్లల్ని. దాన్ని ఉక్త రచన అంటాం. ఉపన్యాసాన్ని ఏమంటామంటే ఉక్త రచన అంటాం. 1-2 నిమిషాలు మాట్లాడించగలగాలి, మాట్లాడించాలి. వాడికి పరిచయం ఉన్న అంశాలే మాట్లాడితే ఏమవుతుంది? పిల్లవాడు భాషణ శక్తిని పెంపొందించుకుంటాడు. ఉన్నత స్థాయిలో సొంతంగా ఆలోచించి మాట్లాడే శిక్షణ ఇవ్వాలి. అంటే పద నిర్మాణం చేసుకోగలగాలి, వాక్య నిర్మాణం చేసుకోగలగాలి, ఇవ్వగలగాలి. భాషణ దోషాలు ఏముంటాయి చూడండి, భావ దోషాలు ఉంటాయి. అంటే భావమే తప్పుగా చెప్తాడు. అసలు భావం అంటే దానికి ఏమంటాం, ఆ అంశమే తప్పుగా మాట్లాడతాడు అనమాట. పాండవులలో శ్రీరాముడు పెద్దవాడు అంటే అది భావదోషం. మీకు తరగతి గది అన్వయానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాడండి. పిల్లవాడు ఈ రకమైన వాక్యం చెప్పాడు, ఇది భావదోషమా, భాషా దోషమా, ఉచ్చారణ దోషమా, ఏ దోషం అని అడుగుతాడనమాట. పాండవులు అనగానే మనకు ధర్మరాజు వీళ్ళు గుర్తుకు రావాలి. కానీ శ్రీరాముడు అని చెప్పిండంటే అతని భావమే తప్పు చెప్పినట్టు, భావదోషం ఉన్నట్టు. భాషా దోషం అంటే వాక్య నిర్మాణం కానీ, శైలి కానీ, కాలభేదాలు కానీ, భాషా భాగాలు కానీ సరిగా ఉపయోగించకుంటే అది భాషా దోషం. నేను నిన్న వస్తాను అన్నాడు, నేను నిన్న వచ్చాను అనాలి, లేదా రేపు వస్తాను అనాలి. ఇక్కడ ఏం చేసిండు? భాషా దోషాలను చేసిండు. ఉచ్చారణ దోషాలు అంటే ఇవి 5 రకాలు, గుర్తుపెట్టుకోండి. ఉచ్చారణ దోషాలు 5 రకాలు. ఇన్ని రకాలు అని అడగవచ్చు. 2, 3, 4, 5 చిన్నగా ప్రశ్న చిన్నగా ఉంటుంది. ఒకటి వేగోచ్చారణం, వేగంగా మాట్లాడడం, ఆపకుండా వేగం ఉంటుంది. ఆ వేగంలో అన్ని పదాలు మింగుతారు, అక్షరాలు మింగుతారు. సమవేగ రాహిత్యం అంటే నిదానంగా ప్రారంభిస్తాడు, క్రమంగా వేగం పెంచుతాడు, చివరికి పదాలు మింగేస్తుంటారు. సమస్వర రాహిత్యం అంటే మొదట కంఠస్వరం పెద్దగా ఉంటాడు. ఒక 10 మంది ముందు మాట్లాడాలంటే ఫస్ట్ పెద్దగా కంఠస్వరం వేసుకొని మాట్లాడి తర్వాత క్రమంగా కంఠస్వరం తగ్గిస్తారు. ధారాళంగా మాట్లాడలేకపోవడం అంటే గునుకుంటూ మాట్లాడడం, ఒకే పదం 2-3 సార్లు ఉచ్చరించడము, సంబంధం లేని పదాలను ఉపయోగించడం, ఇదంతా కూడా ఏంటంటే ధారాళంగా మాట్లాడలేకపోవడం. ధ్వనులను తారుమారు చేయడం అంటే ఒక అక్షరానికి బదులు ఇంకొక అక్షరం మాట్లాడడం. రాయి బదులు లాయి, భక్ష్యాలు బదులు బచ్చాలు, హరిశ్చంద్రుడు బదులు హరిశ్చంద్రుడు, కరము బదులు కరము, స్కూలు బదులు స్కూలు, ఇట్లా ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం వాడడం, లేదా అక్షరాలను తారుమారు చేయడము, అక్షరాలను మాయం చేయడము, కొత్త అక్షరాలను కలపడం, ఇవన్నీ కూడా ధ్వనులను తారుమారు చేయడం అవుతుంది. నెక్స్ట్ 3వ చూడండి, పఠనం. పఠనం అంటే
చదవడం. ఇది మూడవ నైపుణ్యం, పఠనం. మూడవ నైపుణ్యం. సంగీతంలాగే చక్కని పఠనం ద్వారా మనిషి ఆనందం పొందుతాడు అన్నది ఎవరంటే గిజుబాయి. గిజుబాయి. పఠన పద్ధతులు ఎట్లా, ఏ పద్ధతిలో పిల్లలకు పఠనం నేర్పించాలి, చదవడం నేర్పించాలి, ఏ పద్ధతి మంచిది చూడండి ఒకసారి. ఒకటి అక్షర పద్ధతి, అంటే డైరెక్ట్ అక్షరాలు నేర్పించడం. ఇది ప్రాచీన పద్ధతి. దీన్నే వర్ణ సమామ్నాయ పద్ధతి అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్ణ సమామ్నాయ పద్ధతి అంటే వర్ణం అంటే అక్షరం, అక్షరాలు డైరెక్ట్ నేర్పించడం. నవీన అక్షర పద్ధతి అంటే వర్ణమాల క్రమం అనుసరించకుండా ఒకే రూపం స్వరూపం కలిగిన అక్షరాలను వర్గాలుగా చేసి నేర్పించడం. ఇప్పుడు ఉదాహరణకి రా ఉంది, టా ఉంది, ఇట్లా రెండు ఒకే రకమైన అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలను నేర్పించడం అన్నమాట. ఇది రా, ఇది టా, ఇట్లా. ఇది నవీన అక్షర పద్ధతి. ఇది కూడా ప్రాచీన పద్ధతే. అక్షర పద్ధతి ప్రాచీన పద్ధతే. పద పద్ధతి అంటే పదాలను ఆధారంగా చేసుకుని అక్షరాలను నేర్పించడం. ప్రస్తుతం తెలుగు వాచకాలు ఈ పద పద్ధతిలో ఉన్నాయన్నమాట. పద పద్ధతి. వాక్య పద్ధతి, ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్య పద్ధతి. అంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అక్షరాలను గుర్తింపజేయడం. ఇది గెసాల్ట్ పద్ధతి అని కూడా అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గెసాల్ట్ పద్ధతి. కథా పద్ధతి అంటే కథను ఆధారంగా చేసుకొని వాక్యాలు, వాక్యాల ఆధారంగా చేసుకొని పదాలు, పదాల ఆధారంగా చేసుకొని అక్షరాలు, ఇట్లా పైనుండి కిందికి రావడం. చూడండి ఇక్కడ అక్షరం, పదం, వాక్యం, కథ. డైరెక్ట్ కథా పద్ధతి అంటే కథలు చెప్పాలి, అందులో నుండి వాక్యాలు తీయాలి, వాక్యాల నుండి పదాలు తీయాలి, పదాల నుండి అక్షరాలు తీయాలి. ఇది కథా పద్ధతి. ఈ రెండు శ్రేష్టమైనవని ఎవరంటారు? రైబర్న్ అంటాడు. వాక్య పద్ధతి, కథా పద్ధతి శ్రేష్టమైనదని రైబర్న్ అంటాడు. నెక్స్ట్ చూడండి, చదివే విధానం. రెండు రకాలుగా చదువుతారు చదివే విధానం. ఒకటి ప్రకాశ పఠనం, మౌన పఠనం. ప్రకాశ పఠనం అంటే బయటికి చదవడం, మౌన పఠనం అంటే మనసులో చదువుకోవడం. విషయావగాహన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం అంటే మొత్తం క్షుణ్ణంగా చదవడం, అక్షరం అక్షరం, పదం పదం, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, అందులో అలంకారాలు, ఛందస్సు, ఇవన్నీ క్షుణ్ణంగా చదవడానికి క్షుణ్ణ పఠనం అంటాం. విస్తార పఠనం అంటే ఎక్కువ సమయము, ఎక్కువ పేజీలు ఆగకుండా చదవడం విస్తార పఠనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 అంశాల మీద ప్రశ్న పడే అవకాశం ఉంటుంది. అనుగుణ పఠనం అంటే మనం చెప్తుంటే ఉపాధ్యాయుడు చెప్తూ చదివించడం. మండూక ప్లుతి పఠనం అంటే అక్కడ ఒక పేరా ఏం చేస్తాము, ఒక పేరాలో అక్కడక్కడ వాక్యాలు చెప్పి లేదా వాక్యాలు చదివి మిగతా దాన్ని అంచనా వేయమని చెప్తాం. విషయం అంచనా వేయడం, ఇది మండూక ప్లుతి పఠనం. ఆదర్శ పఠనం అంటే ఇది ఉపాధ్యాయుడు చేస్తాడు. ఆదర్శ పఠనం గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థి చేసేది ప్రకాశ పఠనం, ఉపాధ్యాయుడు చేసేది ఆదర్శ పఠనం. ఉపాధ్యాయుడు స్పష్టంగా ఉచ్చరిస్తూ చేసేది ఆదర్శ పఠనం, విద్యార్థులు చేసేది బయటకు చదివేది ప్రకాశ పఠనం. ఈ డెఫినేషన్లు గుర్తుపెట్టుకోవాలి. అనుగుణ పఠనం, మండూక ప్లుతి పఠనం, ఆదర్శ పఠనం, ప్రకాశ పఠనం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూపు మేర అంటే ఏంటంటే విద్యార్థి ఒక్క చూపులో ఒక్కసారిగా ఎన్ని పదాలు చూస్తాడో దాన్ని చూపు మేర అంటారు. ఒక చూడగానే ఎన్ని పదాలు కనిపిస్తున్నాయి. పలుకు మేర అంటే ఎన్ని పదాలను నోటితో పలుకుతున్నాడో ఒక్కసారిగా ఆగకుండా ఎన్ని పదాలు పలుకుతున్నాడో, ఉచ్చరిస్తున్నాడో, అది పలుకు మేర. ఇప్పుడు చూస్తున్న పదజాలం కంటే పలుకుతున్న పదజాలం తక్కువ ఉంటే దాన్ని పురోగమన వాక్నయన మితి అంటారు. అంటే ఉదాహరణకు 5 పదాలు చూసిండు, 2 పదాలే పలికిండు, అది పురోగమన వాక్నయన మితి. చూస్తున్న పదజాలం కంటే ఎక్కువ పలికిండు అనుకోండి, తిరోగమన వాక్నయన మితి. 2 పదాలు చూసిండు, 5 పదాలు 4 పదాలు పలికిండు, అది తిరోగమన వాక్నయన మితి అంటారు. ఈ ప్రకాశ పఠనం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి? ప్రకాశ పఠనం రాకపోవడం అంటే ఎక్కడ మనము దాన్ని ప్రకాశ పఠనం చేయకూడదు, ఇది చూద్దాం ఒకసారి. ప్రకాశ పఠనానికి మరో పేరు బాహ్య పఠనము, బహిర్పఠనము, వాచా పఠనం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. బాహ్య పఠనం అన్నా, బహిర్పఠనం అన్నా, వాచా పఠనం అన్నా ప్రకాశ పఠనం అంటే బయటికి చదవడం. ప్రకాశం అంటే బయటికి చదవడం. ఏం ఉపయోగాలు ఏంటి? పఠన దోష సవరణ జరుగుతుంది. బయటికి చదివేటప్పుడు అక్షర దోషాలు ఏమీ లేకుండా చదవగలుగుతాం. ఉపన్యాసం అభ్యాసం కలుగుతుంది. ఉపన్యాసం చేసే అభ్యాసం కలుగుతుంది, ప్రాక్టీస్ అవుతుంది ఉపన్యాసం. నెక్స్ట్, చదివిన విషయం బాగా గుర్తుంటుంది ప్రకాశ పఠనం చేస్తే. ఎందుకంటే బయటికి చదువుతాం, మళ్ళీ మనం వింటాం కాబట్టి గుర్తుంటుంది. మనసు ఏకాగ్రతతో ఉంటుంది. బయటికి చదువుతుంటాం కాబట్టి మనకు వేరే విషయం గుర్తుకు రాదు. పరిమితులు ఏంటివి? ఇది గ్రంథాలయంలో చేయలేం. ఎక్కువసేపు చదివితే శారీరకంగా అలసట కలుగుతుంది. ఎక్కువసేపు చదవలేము, ఎక్కువ విషయం చదవలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి పరిమితులు, ప్రకాశ పఠనానికి పరిమితులు. నెక్స్ట్ మౌన పఠనం చూడండి. మౌన పఠనాన్ని ఏమంటారు? నిశ్శబ్ద పఠనం, అంతర్పఠనం, గంభీర పఠనం అంటారు.
నిశ్శబ్ద, అంతర్పఠనం, గంభీర పఠనం. నిశ్శబ్దంగా చదువుకోవాలి మౌన పఠనం అంటే. మౌన పఠనం లాభాలేంటి? అలసట ఉండదు, నిదానంగా చదువుకోవచ్చు, ఎక్కువసేపు చదవచ్చు, విస్తార పఠనం చేయవచ్చు, 10 పేజీలు, 20 పేజీలు, 50 పేజీలు చదవచ్చు, రసానుభూతి పొందొచ్చు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రసానుభూతి పొందొచ్చు అన్నమాట. అంటే చదివేటప్పుడు భావోద్వేగాలను భావోద్వేగాలను సృష్టించుకోవచ్చు. ఒక జోక్ చదువుతున్నాం, నవ్వచ్చు. ఒక బాధాకరమైన సన్నివేశాన్ని చదువుతున్నావు, నీకు తెలియకుండానే నీకు బాధ కలుగుతుంది అన్నమాట. రసానుభూతి. పరిమితులు ఏంటివి? మౌన పఠనం వల్ల ఏమవుతుంది? పఠన దోషాలు తొలగించలేము. అంటే బయటికి పలకడం వల్ల నీకు పఠనంలో దోషాలు తగ్గుతాయి. ఇది బయటికి చదువుతలేవు కదా, లోపలనే కదా, కాబట్టి దోషాలు అనేవి తగ్గే అవకాశం ఉండదు. ఏకాగ్రత ఉండదు, ఎందుకంటే బయటికి శబ్దం చేస్తే ఆ శబ్దం నువ్వు వింటావు కాబట్టి ఏకాగ్రత ఉంటుంది. ఇది అలా కాదు, మనసులోకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాగేంద్రియాలకు శిక్షణ ఉండదు, అంటే నోరు, నాలుక, దవడ, పండ్లు, కంఠం, వీటికి శిక్షణ ఉండదు. సభలు, సమావేశాలు మౌన పఠనం పనికిరాదు. విస్తార పఠనానికి తొలిమెట్టు మౌన పఠనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. విస్తార పఠనానికి తొలిమెట్టు మౌనం. ఎక్కువ చదవాలంటే మౌన పఠనం తొలిమెట్టు. మౌన పఠనానికి తొలిమెట్టు బాహ్య పఠనం. నువ్వు మౌన పఠనం చదవాలంటే ముందు బాహ్య పఠనం చేస్తే నువ్వు మౌన పఠనం ఈజీ అవుతుంది. ఈ రెండు ఈజీగా గుర్తుపెట్టుకోండి. క్షుణ్ణ పఠనం అంటే పరిశీలిస్తూ చదివేదాన్ని క్షుణ్ణ పఠనం అంటాం. నిశిత పరిశీలనతో చదివేదాన్ని క్షుణ్ణ పఠనం అంటాం. ఇది భాషా జ్ఞానం, విషయ జ్ఞానం రెండు పెంపొందుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. భాషా జ్ఞానంతో పాటు విషయ జ్ఞానం కూడా పెంపొందించేది క్షుణ్ణ పఠనం. ప్రతి శబ్దం మీద, పదం మీద దృష్టిని కేంద్రీకరించి చదవడమే క్షుణ్ణ పఠనం అన్నది ఎవరు? గొడవర్తి సూర్యనారాయణాచార్య అభినవాచార్యకంలో అన్నాడు. గాసట బీసటగా ఉన్న పలు విషయాలు చదువుట కంటే సమగ్రంగా ఉన్న ఒక విషయం చదువుట మేలు అన్నది నాష్ అనే కవి అంటాడు. కవి కాదు, నాష్ అనే విద్యావేత్త అంటాడు. ఇది ఇంపార్టెంట్. కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, కొన్ని నమిలి మింగాలి, కొన్ని పుస్తకాలు జీర్ణం చేసుకోవాలనేది ఎవరు? బేకన్ మహాశయుడు. కొన్ని రుచి చూడాలి, కొన్ని నమిలి మింగాలి, కొన్ని జీర్ణం చేసుకోవాలి. అంటే క్షుణ్ణ పఠనం చేస్తే నువ్వు జీర్ణం చేసుకుంటావు. క్షుణ్ణ పఠనం నువ్వు క్షుణ్ణంగా చదివితే రుచి కాదు, నమిలి మింగడం కాదు, జీర్ణమే చేసుకుంటావు అని చెప్తుండ అనమాట. నెక్స్ట్, క్షుణ్ణ పఠనానికి లాభాలు. ఏం లాభాలు క్షుణ్ణ పఠనం ద్వారా అంటే చూడండి, కనిపిస్తుంది కదా. నిశిత పరిశీలనా శక్తి పెరుగుతుంది, వ్యాకరణ జ్ఞానం పెరుగుతుంది, భాషా సామర్థ్యాలను సాధించవచ్చు, కావ్య సౌందర్యం తెలుస్తుంది, రచయిత ఆత్మీయతను గ్రహించవచ్చు, ఆలంకారిక జ్ఞానం అలవడుతుంది. అంటే నువ్వు క్షుణ్ణంగా చదువుతున్నావు కదా, ప్రతి అంశం చదువుతున్నావు కాబట్టి అక్కడ ఉండేటటువంటి అంశాలన్నిటి మీద నీకు అవగాహన పెరుగుతుంది, రచయితను అభినందిస్తావు, సామర్థ్యాలు పెంపొందుతాయి, అందులో అలంకారాలు, ఛందస్సు, జ్ఞానం అనేది పెరుగుతుంది. నెక్స్ట్, విస్తార పఠనం. విస్తార పఠనం అంటే విషయ జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం. క్షుణ్ణ పఠనంలో ఏం చేస్తాం? విషయము, భాష, ఈ రెండు జ్ఞానాలు వస్తాయి. విషయ జ్ఞానం వస్తుంది, భాషా జ్ఞానం వస్తుంది. కానీ విస్తార పఠనంలో మాత్రం కేవలం విషయ జ్ఞానమే వస్తుంది, భాషా జ్ఞానం రాదు. భాషా జ్ఞానానికి ప్రాధాన్యతనివ్వవు. విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటకు చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించే పఠనం విస్తార పఠనం. పిల్లలకు ఉపవాచకం ఉంటుంది, విరామకాల సద్వినియోగం కోసం విస్తార పఠనానికి ఉపయోగపడుతుంది. గ్రంథాలయాలు ఉంటాయి, విస్తార పఠనం. వాచకమేమో క్షుణ్ణ పఠనం, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. వాచకం క్షుణ్ణ పఠనం, ఉపవాచకం విస్తార పఠనం. మనకు తెలుగు వాచకంలోనే 2 పఠనాలు ఉన్నాయి, 2 పఠనాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాచకంలో క్షుణ్ణ పఠనం, ఉపవాచకం విస్తార పఠనం. విస్తార పఠనం పేరుతో విలువలేని గ్రంథాలను చదివి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నది ఎవరంటే రస్సెల్. విస్తార పఠనం ప్రయోజనాలు చూడండి. ఫస్ట్, విరామకాల సద్వినియోగం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కువ గ్రంథాలను అధ్యయనం చేయొచ్చు, సంపూర్ణ మూర్తిమత్వం వికసిస్తుంది, పదజాల అభివృద్ధి కలుగుతుంది, ప్రపంచ జ్ఞానం, సామాజిక విలువలు తెలుస్తాయి. నిరంతర పఠనం వలన రచయిత సంపూర్ణ స్వభావాలను గ్రహించగలము, సొంత రచనలు చేయగలం అన్నది బేకన్ మహాశయుడు. ఇది లేఖనం చూడండి. లేఖనం అంటే ఇది 4వది, చివరిది లేఖనం. కానీ ఆ 3, శ్రవణము, భాషణము, పఠనము, ఆ 3 ఉంటేనే లేఖనం అనేది సులభం అవుతుంది.
మౌఖిక భాషకు స్థిర రూపం కల్పించేది ఏంటంటే లేఖనం. మాట్లాడే భాషకు మాటలకు స్థిరంగా రూపం కల్పించేది ఏంది లేఖనం. లింపతి అనే పదం నుండి వచ్చింది లేఖనం, అంటే వర్ణములను పూయడం అని అర్థం. లేఖన పద్ధతులు చూడండి. సాంప్రదాయిక పద్ధతి ఏంది? ఇది ప్రాచీనమైన పద్ధతి. ఏ విధమైన ప్రాథమిక అభ్యాసం లేకుండా, వేళ్లకు అభ్యాసం లేకుండా ఒకేసారి అక్షరాలు దిద్దించడం, డైరెక్ట్ దిద్దిస్తాం అసలు. అలా ఇది సాంప్రదాయిక పద్ధతి. ఆధునిక పద్ధతి ఏంటంటే పఠనం తర్వాత లేఖన అభ్యాసాల కోసం వర్ణమాలలో ఉండే గీతలు కానీ రకరకాల ఆకారాలను పరిచయం చేసి అక్షరాలు నేర్పించడం. అంటే ఉదాహరణకు మన దగ్గర ఆ అనే అక్షరం అంటే గుండ్రంగా ఉంటుంది, సున్నాలు నేర్పించడం. ఈ రకంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వర్ణమాల నేర్పించడం, ఇది నవీన పద్ధతి. ఇంగ్లీష్ అనుకోండి, రకరకాల గీతలు, సున్నాలు, అరసున్నాలు ఈ రకంగా నేర్పిస్తారనమాట. రైట్. మంచి దస్తూరి లక్షణం ఏంటి? దస్తూరి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి బిట్ అడుగుతాడు. దస్తూరి లక్షణం కానిది అంటాడు. స్పష్టత ఉండాలి, అంటే పదాల మధ్య అక్షరాల మధ్య సమాన దూరము ఉండాలి, గొలుసుకట్ట లేకుండా ఉండాలి. సమత ఉండాలి, అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి. వేగం నిర్ణీత వేగమే ఉండాలి, చాలా వేగంగా రాస్తే అక్షరాల మధ్య సమతుల్యత లోపిస్తుంది. భంగిమ, చేతి మణికట్టు 42 డిగ్రీల కోణంలో ఉండాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ డిగ్రీలు అనేది గుర్తుపెట్టుకోండి, ఏ డిగ్రీల కోణంలో అనేది. సౌష్ఠవం, అన్ని గుండ్రంగా అందంగా పొందికగా ఉండాలి, అంటే అక్షరం ఏ రకంగా ప్రామాణికంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు కా అనుకోండి, ఇట్లా రాస్తారు. అలా కాదు కదా, మనకు ఉన్నది ఏంది ఈ రకంగానే రాయాలి, అంతేగాని ఇలా రాయకూడదు కదా. ఇది దీన్ని ఏమంటాం? మంచి దస్తూరి అంటాం. ఇట్లా కర్స్ ఇట్లా వంకలుగా రాయకూడదు, అది సౌష్ఠవం అంటాం అన్నమాట. నెక్స్ట్, లేఖనము అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఏం చర్యలు తీసుకోవాలి? లేఖనం అభివృద్ధి చేయాలంటే కాపీ రైటింగ్ చేయాలి. ఒరవడి అంటే కాపీ రైటింగ్, అంటే మనం పైన ఒకటి పెట్టిస్తే దాని కింద పిల్లవాడు రాయాలి. మనం పెట్టించిన వాక్యాన్ని ఏమంటాం? మేలుబంతి వాక్యం అంటాం. ఉదాహరణకు ఇది కాపీ రైటింగ్ కాపీ అనుకోండి, ఈ పైన మనం పెట్టిస్తాం, ఇది మేలుబంతి అంటాం. పిల్లవాడు ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి, కింది నుండి స్టార్ట్ చేయాలి, కింది నుండి రాయాలన్నమాట. అంటే ప్రతిసారి పిల్లవాడు పైన మనం పెట్టిన మేలుబంతి వాక్యాన్ని చూస్తాడనమాట. ప్రతిసారి ఈడ రాసేటప్పుడు ఇది కనిపిస్తుంది, ఈడ రాసేటప్పుడు ఇదే కనిపిస్తుంది, ఈడ రాసేటప్పుడు ఇదే కనిపిస్తుంది. అలా కాకుండా దీని కింద ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ రెండోసారి ఏం చేస్తాడు? ఇది రాసేటప్పుడు ఏం చూస్తాడు? తను రాసింది చూస్తాడు. ఉదాహరణకి మొదటిసారి రాసింది తప్పుగా ఉందనుకోండి, రెండోది తప్పు, మూడోది తప్పు, నాలుగోది తప్పు, ఐదోది తప్పు, ఆరో తప్పు, ఇట్లా పోతా ఉంటుంది. అందుకే మేలుబంతి వాక్యం, ప్రతిసారి మేలుబంతి వాక్యాన్ని చూస్తూనే రాసే విధంగా కింది నుండి మొదలుపెట్టే విధంగా పిల్లలకు అభ్యాసం కలిగించాలి. దృష్టలేఖనం అంటే చూచిరాత, అంటే బ్లాక్ బోర్డ్ మీద ఉన్నది కానీ పుస్తకంలో ఉన్నది కానీ చూసి రాయడాన్ని చూచిరాత అంటాం, దృష్టలేఖనం. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్, అంటే మనం పదాలు చెబితే ఆ పదాలు కానీ లేకుంటే వాక్యాలు కానీ చెబితే రాయడం. ఈ డిక్టేషన్ అనేది రాత వేగం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఈ శ్రవణ పఠన లేఖన నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వింటాడు, చదువుతాడు, రాస్తాడు డిక్టేషన్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిక్టేషన్ సమయంలో మనం చెప్పవలసిన పదాన్ని 3 సార్లు చెప్పాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మొదటిసారి వింటాడు, రెండోసారి రాస్తాడు, మూడోసారి చెక్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ వినడం శ్రవణం, లేఖనం రాస్తాడు, మూడోది చూసుకుంటాడు, చదువుతాడు. ఈ 3 అంశాలు, 3 నైపుణ్యాలు డెవలప్ అయ్యేది డిక్టేషన్లోనే డెవలప్ అవుతాయి. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉక్తలేఖనం అంటే డిక్టేషను 1-3 తరగతులకు ప్రతిరోజు చెప్పాలి, 4-5 తరగతులకు వారానికి 3 లేదా 4 సార్లు ఇవ్వాలి, 6-7 తరగతులకు వారానికి 3 సార్లు ఇవ్వాలి, ఉన్నత తరగతులకు డైలీ చెప్పాలి. కాకపోతే ఏంటంటే పారిభాషిక పదాలను ఎక్కువ ఇవ్వాలి. అంటే సాంఘిక శాస్త్రం వాళ్ళు సాంఘిక శాస్త్ర పదాలు, సామాన్య శాస్త్రం వాళ్ళు సామాన్య శాస్త్రం పదాలు, తెలుగు వాళ్ళు తెలుగు పదాలు, ఇట్లా పారిభాషిక పదాలు ఎక్కువ ఇస్తే పిల్లవాడు ఆ పదాలని సబ్జెక్ట్లో యూజ్ చేసుకోవడానికి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటివి? లేఖనం అభివృద్ధి చేయాలంటే విపులీకరణం చేయించాలి. అంటే చిన్నగా ఒక అంశం ఇచ్చి పెద్దగా రాయమనాలి వివరణాత్మకంగా, లేదా పెద్దగా ఉన్న అంశాన్ని చిన్నగా చేయమని చెప్పాలి, సంక్షిప్తీకరణం అంటాం దీన్ని. తెలుగు బోధన ప్రదీపిక అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే రావి రంగారావు. ఇది ఇంపార్టెంట్. భాష అనేది ఆలోచనల ఆకృతి అన్నది జాన్సన్. ఈ రెండు ఉన్నాయి దాంట్లో, గుర్తుపెట్టుకోండి, పడితే బిట్టబడే అవకాశం ఉంది.
ఇవి నాకు తెలిసి ఇన్ కొటేషన్లు ఇవి ఇవ్వకపోవచ్చు. భాషకు సంబంధించిన కొటేషన్ డెఫినేషన్ ఒకటి రావచ్చు భాషకు సంబంధించింది. స్టార్టింగ్ లో చూసాం కదా, హ్యాకెట్ అని జాన్సన్ అని వాళ్ళకి చూసాం కదా, అవి రావచ్చు. అయినా చూసి పెట్టుకోండి, ఇది వస్తుంది ఇది రాదని చెప్పడానికి లేదు కదా మనము. ఎందుకంటే మనకు మెథడాలజీ పుస్తకంలో ఉన్న అన్ని అంశాలను సమగ్రంగా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ప్రణాళిక రచన చూడండి. ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు ఇది ఒక టాపిక్. ఇందులో చివరి టాపిక్ ఇప్పుడు విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే కరికులం అంటాం ఇంగ్లీష్లో. కరికులం CURRICULUM కరికులం అంటాం. కరికులం అనే పదము ఈ కరేరే అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే రేస్ కోర్స్, పరుగు పందెం అని అర్థం. ఉపాధ్యాయుల్లో ఎంత ప్రతిభ ఉన్నా సకాలంలో పనిని పూర్తి చేయాలంటే ప్రణాళిక తప్పనిసరి అన్నది ఎవరు ఇది డెఫినేషన్ కాదు. ప్రణాళిక లేకుండా మనం పని చేయలేమని అర్థం. ప్రణాళిక ఎందుకు అవసరం అనేది చూద్దాం ఒకసారి. ఎందుకు ప్రణాళిక లేకుండా పనిచేయొద్దా, ప్రణాళిక లేకుండా మనం చదువు చెప్పకూడదా, భాషను బోధించకూడదా అంటే చూద్దాం ఒకసారి. సకాలంలో పాఠ్యాంశాల పూర్తికి, నిర్దేశించిన లక్ష్యాల సామర్థ్యాల సాధనకు, బోధన సమర్థవంతంగా సాగడానికి, బోధన సులభతరం గావించడానికి ఖచ్చితంగా ప్రణాళిక అవసరం. అంటే ఒక ప్లాన్ లేనిది, ఒక ప్రణాళిక లేనిది మనం ఏమీ చేయలేము. చేయగలుగుతాం కానీ అది సక్సెస్ కాదు, విజయం కాదు. మన పాఠశాలలో ఉండే ప్రధాన సమస్య ఏమిటంటే తన చుట్టూ ఉండే సమాజాన్ని బోధన వనరుగా ఉపయోగించుకోదు. అలా చేసే తమ ప్రతిష్ట దెబ్బతింటుందని భావిస్తుంది అన్నది ఎవరంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రణాళిక రకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి 5 కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఒక్కొక్కసారి చూడండి, ఒకసారి ఒక్కొక్క దానికి లింక్ ఉంటాయి. ఇవి ఒక్కటి అర్థమైతేనే మిగతా అర్థమవుతాయి, లేదా ఒకటి అర్థం కాకుంటే మిగతా అర్థం కావు. అన్ని నిదానంగా స్పష్టంగా చూడవలసిందే. సంస్థాగత ప్రణాళిక, ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అంటాం దీన్ని. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. ఇక్కడ చూడండి, సంస్థాగత ప్రణాళిక అంటే స్కూల్ మొత్తం సమాజంతో కలిసి పిల్లవాడి జీవితం, ఉదాహరణకు 1వ తరగతి నుండి 10, 12 తరగతుల వరకు పాఠశాలలో ఉన్నాడంటే పిల్లవాడు పాఠశాలలో ఉన్న అన్ని సంవత్సరాల, అన్ని సబ్జెక్టుల, అన్ని క్లాసుల పూర్తి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. అంటే పాఠశాల మొత్తానికి సంబంధించింది సంస్థాగత ప్రణాళిక. విద్యా ప్రణాళిక కూడా పాఠశాల మొత్తానికి సంబంధించిందే, కాకపోతే ఒక తరగతికి సంబంధించింది అనుకోవచ్చు. విషయ ప్రణాళిక అంటే ఒక సబ్జెక్టుకు సంబంధించింది. వార్షిక ప్రణాళిక అంటే ఇది కూడా సబ్జెక్టుకు సంబంధించిందే, పాఠాలు అంటే ఆ సంవత్సరంలో ఎలా పూర్తి చేయాలనేది. యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్కి సంబంధించింది, ఒక పీరియడ్కి సంబంధించింది. చూడండి ఇది ఇట్లా పోతుంది. పీరియడ్, యూనిట్, ఇయర్, సబ్జెక్టు, టోటల్ స్కూలు, విద్యా ప్రణాళిక, టోటల్ ఇంకా అసలు పాఠశాల, సమాజము, NGOలు అన్ని మొత్తాన్ని సంస్థాగత ప్రణాళిక. ఈ రకంగా అంటే కింది నుండి పైకి ఇట్లా ఉంటుంది చట్రం. చూడండి ఒకసారి ఒక్కొక్కటి చూద్దాం వివరంగా. సంస్థాగత ప్రణాళిక ఈ పేజ్ అయితే అయిపోతుందండి, లాస్ట్ ఒక్క 10 నిమిషాలు వినండి. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి రూపకల్పన గావించేది సంస్థాగత ప్రణాళిక. ఇందులో HM, టీచర్లు, APC, ఇతర వ్యక్తులు అందరి సహాయంతో ఇది రూపకల్పన జరగాలి. అందరి అంశాలు ఇందులో ఉండాలి. ఎందుకంటే పిల్లవాడు కేవలం పాఠశాలకు సంబంధించిన ఆస్తే కాదు, సమాజానికి సంబంధించిన ఆస్తి కూడా. కాబట్టి అందరి ఆమోదం ఉండాలి, అందరి ప్రమేయం ఉండాలి, అందరి సహకారం ఉండాలి. పాఠశాల ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు అన్నీ ఉండాలి దీంట్లో. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఉండాలి ఈ ప్రణాళికలో. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలి, ప్రజాస్వామ్య విలువలు పాటించాలి, వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో ఉండాలి. ఏముంటాయి దీంట్లో? గత చరిత్ర ఉంటుంది, ప్రస్తుత లక్ష్యాలు ఉంటాయి. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. సిబ్బంది వివరాలు, కేటాయించిన నిధులు, విద్యార్థుల కోసం నిర్వహించే కార్యక్రమాలు, వనరులు, ఉపయోగాలు అన్నీ మొత్తం టోటల్ బ్రాడ్గా ఉండేది ఏంటంటే సంస్థాగత ప్రణాళిక. ఇది అంటే ఈ పాఠశాల వల్ల ఈ విద్యార్థి భవిష్యత్తు ఎట్లా తీర్చిదిద్దబడుతుంది అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే విద్యా విధానంలో విద్యార్థి చేయాల్సిన సమగ్రమైన అంశాల మొత్తమే విద్యా ప్రణాళిక. అంటే ఇది పాఠశాల చేత రూపొందించబడుతుంది. తరగతి వెలుపల మరియు తరగతి లోపల
ఉండేటటువంటి ప్రణాళిక అన్నది ఎవరంటే కేర్. అంటే ఇప్పుడు ఏంటంటే విద్యార్థి తరగతి వెలుపల ఏం చేయాలి, తరగతి బయట ఏం చేయాలి, తను ఏ లక్ష్యం కోసం పాఠశాలకు వచ్చాడో అవన్నీ అంశాలు దీంట్లో ఉంటాయి. తగిన సన్నద్ధత లేకుండా విఫలం కావడానికి సన్నద్ధత లేకుంటే విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్. చూడండి ఎంత బాగుంది. తగిన సన్నద్ధత లేకుంటే అదేమవుతుందంట, విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందంట. బాగుంది. విద్యా వ్యవస్థ గమ్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉపయుక్తమైనది ఏంటంటే విద్యా ప్రణాళిక. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థి పాఠశాల లోపలి మరియు వెలుపలి జీవితమే విద్యా ప్రణాళిక అనవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐచ్ఛిక సాధనాల ద్వారా విద్యార్థి భవిష్యత్తు దృక్పథంతో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాల ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రణాళికని విద్యా ప్రణాళిక అంటారు. డోర్ ఈ జస్ట్ ఇవి మీరు చదువుకోండి, ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి డెఫినేషన్లన్నీ కూడా టెట్లో రాకపోవచ్చు, డిఎస్సిలో బాగా వస్తాయి. అయినా కూడా మీరు ఒకసారి చదివి పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. 86 జాతీయ విద్యా ప్రణాళికలోని ముఖ్య అంశాలు ఏంటంటే ఈ అంశాల ఆధారంగానే మన పాఠ్య పుస్తకాలు ఉంటాయి, సిద్ధమవుతాయి. ఇందులో ఉండే అన్ని అంశాలు మన పాఠ్య పుస్తకాలలో ఉండాలి. స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ బాధ్యతలు, జాతీయ సమైక్యత, శాస్త్రీయ దృక్పథం పెంపు, ప్రజాస్వామ్య విలువలు, లౌకిక ధోరణి, స్త్రీ సాధికారత, కుటుంబ విలువలు, పర్యావరణ సంరక్షణ, సామాజిక రుగ్మతల నివారణ, విద్యా సాంకేతికత, సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా విద్యా ప్రణాళికలో భాగమై ఉండాలి అని చెప్పిందనమాట. నెక్స్ట్ విషయ ప్రణాళిక. ఇందాక చూసుకున్నాం కదా, సంస్థాగత ప్రణాళిక అంటే మొత్తం టోటల్ బ్రాడ్ కాన్సెప్ట్. విద్యా ప్రణాళిక అంటే విద్యార్థికి సంబంధించి పాఠశాల వెలుపల బయట. నెక్స్ట్ విషయ ప్రణాళిక అంటే ఇది పాఠ్య ప్రణాళిక, ఒక సబ్జెక్టుకు సంబంధించింది. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, సామాజిక అవసరాలు, విద్యావేత్తల ఆలోచనలు, వనరుల వినియోగం, విద్యార్థుల అవసరాలు ఇవన్నీ దీంట్లో ఉండాలి. ఈ విషయ ప్రణాళిక ఆధారంగా ఉపాధ్యాయుడు ఈ 3 తయారు చేసుకుంటాడు. వార్షిక ప్రణాళిక తయారు చేస్తాడు, పాఠ్యాంశ ప్రణాళిక తయారు చేస్తాడు, కాలాంశ ప్రణాళిక తయారు చేస్తాడు. ఇయర్ ప్లాను, ఇది యూనిట్ ప్లాను, ఇది పీరియడ్ ప్లాన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన, ఒక విద్యా సంవత్సరంలో ఏమేం చేయాలనేది వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ విద్యార్థి సాధించాల్సిన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకోవాలి, నెలవారీగా విభజన చేసుకోవాలి, అన్ని రకాల సెలవులను అంటే లోకల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని సందర్భాలలో స్థానిక సెలవులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకోవాలి. పాఠ్యపుస్తకాలలో ముద్రించిన వార్షిక ప్రణాళికను నమూనాగా తీసుకోవాలి. అదే తప్పనిసరిగా పాటించాలని లేదు, పాటిస్తే ఇంకా బాగుంటుంది. నమూనాగా తీసుకొని నీకు అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. అంటే మన పాఠశాల ఉండే ప్రాంతానికి అనుగుణంగా, ఉదాహరణకు పాఠ్యపుస్తకంలో ఒక పాఠ్యాంశాన్ని 10 పీరియడ్లలో బోధించాలని ఉందనుకోండి. సపోజ్ ఉదాహరణకి మన పిల్లల స్థాయిని బట్టి, మన స్థానిక అవసరాలను బట్టి ఆ 10 పీరియడ్లను 8 పీరియడ్లుగా మార్చుకోవచ్చు, లేదా 10 పీరియడ్లను 12 పీరియడ్లు కూడా మార్చుకోవచ్చు. మొత్తానికి పిల్లల స్థాయి ఆధారంగా దీన్ని నమూనాగా తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే తప్పేమీ కాదు. నెక్స్ట్ యూనిట్ ప్రణాళిక అంటే ఒక పాఠ్యాంశానికి సంబంధించింది. చూడండి, తెలుగు సబ్జెక్ట్లో ఒక్కొక్క పాఠము ఒక యూనిట్ అవుతుంది. చిన్న స్థాయిలో అయితే 2-3 పాఠాలు ఒక యూనిట్ అవుతుంది అనమాట. ఒక యూనిట్కు నీకు ఎన్ని కాలాంశాలు అంటే ఎన్ని పీరియడ్లు అవసరపడతాయి, ఏం సాధించాలి, ఏం గ్రంథాలు వాడతావు, ఏం టీచింగ్ ఎయిడ్స్ వాడతావు అనేది ఇందులో రాసుకోవాలి. నెక్స్ట్ పీరియడ్ ప్లాన్ అంటే ఒక పీరియడ్ సంబంధించి, అంటే ఒక యూనిట్లో నీకు 10 పీరియడ్లు అనుకోండి, ఇక్కడ 10 పీరియడ్ ప్లాన్లు ఉండాలి. ఒక పీరియడ్లో ఏం బోధిస్తావు అంటే ఆ బోధనకు సంబంధించి ఏం బోధనా వ్యూహాలు కావాలి, ఉన్మీకీకరణ ఏముండాలి, ఉపకరణాలు ఏముండాలి, పిల్లల్ని ఏం ప్రశ్నలు అడగాలి, సోపానాలు ఏమున్నాయి, ఇలా వివరంగా రాసేది కాలాంశ పథకం లేదా పీరియడ్ ప్లాన్. విద్యార్థుల అన్వేషణ ఆధారంగా ఉపాధ్యాయుడి అనుభవంతో కూడిన పథకం నవ ప్రవర్తన పాఠ్య పథకం అంటారు. ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిందండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ ఉపయోగించి తయారు చేసే లెసన్ ఏమంటాం, డిజిటల్ లెసన్ ప్లాన్ అంటాం. ఇది అంకాత్మక పాఠ్య పథకం అంటారు దీన్ని తెలుగులో. ఇట్లా తెలుగులో పదాలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, కాబట్టి ఒకసారి చదివి పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇది ఈ టీచింగ్ మెథడ్స్కి సంబంధించిందండి. ఈ మెథడ్స్కు సంబంధించినటువంటి మెటీరియల్ దాదాపు ఇది ఒక 16-20 పేజీలు ఉంది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అంతా కలిసి ఇంకొక 10 పేజీలు అవుతుంది. ఈ మొత్తం 25-30 పేజీల పీడిఎఫ్ మీకు నేను
పీడిఎఫ్ చేసి నేను మీకు మెయిల్ చేస్తానండి. మీరు ఏం చేయాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని నింపి మీరు డీటెయిల్స్ పంపండి, నేను మీ మెయిల్కి పంపడం జరుగుతుంది. ఇది ఈ మెథడాలజీకి సంబంధించిన వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ సంవత్సరము టెట్లో ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉంది. అలాగే సబ్జెక్టుకు సంబంధించి టోటల్ సిలబస్కు సంబంధించి మెయిన్ వీడియో మనకి ఛానల్లో ఉందండి. 4 గంటల 40 నిమిషాలు ఉంది. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. అందులో టాపిక్ వైజ్గా నేను టైం స్టాంప్స్ కూడా పెట్టడం జరిగింది. మీకు ఏ టాపిక్ వీక్గా ఉంటే ఆ టాపిక్ ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఉంది అందులో, ఒకసారి చదవండి, వినండి. మొత్తం టోటల్ ఇదంతా కూడా నేను మీకు మొత్తం టోటల్ టెట్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీకు నేను పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. ఇది టెట్కి సంబంధించి టోటల్ సిలబస్, ఈ సిలబస్ రాసింది ఈ సిలబస్. దాంతోపాటు ఇప్పుడు చెప్పుకున్నది మెథడాలజీ ఇదంతా కూడా నేను మీకు పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ రకమైన డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చి వీడియో తయారు చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.